ప్రైజ్ ద లార్డ్. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొంత సమయము దేవుని వాక్యమును విని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. ఎందుకంటే ఈ దినమున దేవుని యొక్క మాటలు వినుట కొరకు సిద్ధపడుతున్న మనము కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కొన్ని విషయాలలో మన జీవితంలో దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి పరలోక రాజ్యమును గురించి మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఈ లోకమును దాని ఆశలను గతించిపోతాయి. పరలోకమును శాశ్వత కాలం మనతో కూడా ఉంటుంది. పరలోకమును గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు భూలోక సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే పరలోకం మీద ఉన్న మన ఆశను భూలోకం మీద ఉన్న మన కోరికలు ఏం చేస్తాయంట, కొంచెముగా తగ్గిస్తూ ఉంటాయి. అంటే ఒక్కసారికి చంపేవి కానీ కొంచెముగా కురికి పుండు పాకినట్టుగా కొంచెముగా తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి మనము దేని కొరకు బ్రతకాలు, దేనికోసం మనము జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు గనుక జాగ్రత్తగా ఆ పరలోకము కొరకు ప్రయాసపడే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాలని జాగ్రత్తగా కొద్ది మాటలు విందాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మంచి విషయమని ఈరోజు మీకు నేను తెలియచేస్తాను. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచిను. దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించును గాక. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ రాసిన సందర్భము ఎవరి గురించి రాశారమ్మా? చదివారు కదా. ఎవరి గురించి? మోషే గురించి. మీ అందరికీ తెలుసు కదా. మోషే గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా? ఎవరైనా ఉన్నారమ్మా? అందరికి కొద్దో గొప్ప, అంటే పూర్తిగా ఊరికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను పచ్చిగా చెప్తున్నాను, మొత్తం నాకు కూడా తెలియదు చరిత్ర అంతా. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో కొద్దిగా ఉంది. ఎందుకు? క్రీస్తు పూర్వకాలంలో ఉన్నాయన మోసే, ఇప్పట్లో ఉన్నాయన కాదు, అప్పటి కాలంలో ఉన్నాయన. అప్పట్లో ఉన్నాయన గురించి చరిత్రకారులు పరిశుద్ధాత్ముడు అవసరమైందే రాయించాడు, అనవసరమైంది రాయించాల. ఎందుకంటే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, యేసు ప్రభు చేసిన కార్యములన్నిటి గురించి రాస్తే ఇలాంటి పుస్తకాలు ఎన్ని సరిపోవంట. భూమి మీద ఏది సరిపోదంట, అన్ని చేశాడంట. కాబట్టి మనకు తెలిసింది కొద్దిగే. ఆ కొద్దిగలో మనకు అవసరమైన కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ మోషే గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మోషే ఏం చేశాడమ్మా? చేసిన పని అంటే పెద్ద ప్రాముఖ్యమైన పని ఒకటి చేశాడు. ఏం చేశాడు మోషే? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కానానుకు నడిపించాడు. ఆమేన్. మీరు నిజంగా మోషే గురించి తెలుసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, ఆ విషయం తెలుసుకున్నారని తెలుసుకున్నట్టు మీరు మోషే గురించి. ఈ మోషేలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే బాగా ఆలోచించండి. ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారిని విడిపించి వారిపై ఎలా ఉన్నాడు? నాయకుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా మన పైన దేవుడు కొంతమంది నాయకులుగా పెట్టాడు. దేవుడు కొంతమందిని ఏం చేశాడు? నాయకులుగా పెట్టాడు. నాయకులు అంటే ఏదో మనల్ని పాలించే వాళ్ళు కాదు, మనమలా ఏలే వాళ్ళు కాదు. మరి ఎవరు నాయకులు అంటే? ఆమేన్. ఎవరమ్మా? మనల్ని నడిపించేవాడు.
మనం వాళ్ళని నడిపించిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఎవరైనా ఎవరెవరు నడిపిస్తారు చెప్పండి? ఎవరెవరు నడిపిస్తారు? చెప్పండి మీరు ఇప్పుడు. చెప్పాలి మీరు. ఎవరెవరు నడిపించారమ్మా? చెప్పమ్మా తల్లి. తప్పేముంది? మొట్టమొదట నిన్ను నడిపించింది తల్లి, తండ్రి. వాళ్ళు నడిపించారు నన్ను. ఎందుకు? నడవటం చేతకానప్పుడు నడిపించారు వాళ్ళు. అది లోక సంబంధమైన నడక. తరుపరి భూమి చూడండి, భూలోకం అనే పాపములో కూడా మనం పొర్లాడుతున్నాం. పొర్లాటం అంటే తెలుసు, దోగాడుతుంటాడు తెలుసు. అలా బుడ్డోడు ఉంటాడు, వాడు దోగాడుతుంటాడు. మంచం మీద అయితే అటు ఇటు పొర్లాడుతుంటాడు. వాడు పొర్లాడుతున్నప్పుడు మీరెవరైనా చూసినప్పుడు మీకు నవ్వు వస్తుందా, లేకపోతే బాధ వేస్తుందా? ఎందుకని? ఆనందం. వాడు పొర్లాడుతున్నాడు. దేనికి పొర్లాడుతున్నాడు? ముందుకు జరగటానికి, ఇంకా నడవటానికి. అంటే వాడికి ఏ తపనుంది? నడవాలన్న తపనుంది. నడవాలన్న తపన వాడికి ఉంది, కానీ నడిపించేవాడు కావాలి. ఇప్పుడు నడిపించాలంటే ఎవరు వస్తారు ముందుకి? తల్లి వస్తుంది, తండ్రి వస్తారు, ఎవరైనా. వాడిని నడిపించాలంటే ఏం చేయాలమ్మా చెప్పండి? ఇంకా ఇంకా సపోర్ట్ తీసుకోవాలి. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి. నడిపించాలంటే ఏం చేయాలి? ఎందుమా? ముందు నీ పని నువ్వు మానుకోవాలి, అంతేనా? నీ పని నువ్వు మానుకోవాలి. నేను మానుకునేది కొడుకు కోసం తప్పదక్క, కూతురు కోసం తప్పదు. పిల్లలు మీరు ఉంటారు కదా, ఆడ అన్నం తింటుంటారు మీరు అప్పుడప్పుడు. ఆకలి అందరికి అవుతుంది కదా, అన్నం తింటుంటారు. కటెక్కినవాడు జోల్లోనూ ఏడుతుంటాడు. అన్నం పళ్ళ మడి ఇసిరేసి లేపుతారు, అని నిలబెడతారు. రే రే బంగారము, నా అన్నం పళ్ళ కానించి నన్ను లేపినరు పనికి మళ్ళీ అని ఎప్పుడు అనరా? అప్పుడు వాళ్ళు లేపినప్పుడు మీకేమనిపించింది తెలుసా? వాడిని లేపాలన్న తపన తల్లికుంది. వాడిని త్వరగా లేపాలి. వాడెందుకు? వాడు పొర్లాడుతున్నాడు. వాడు పొర్లాడుతున్నప్పుడు ఎవరికి కూడా వాళ్ళను చూసి నవ్వు రాదు, వాడిని చూసి బాధ రాదు, వాడిని చూసి కోపం రాదు. వాడిని తొందరగా లేపి నిలబెట్టాలి. అదే విధంగా బాగానండి, లోకమనే పాపములో మనము కూడా పొర్లాడుతున్నాం. లోకమనే పాపములో మనం కూడా పొర్లాడుతున్నాం. ఇలా పొర్లాడుతున్నప్పుడు మన కోసం ఎవరో ఒకళ్ళు పనులు మానుకొని మన దగ్గరికి రావాలి, మనం లేపటానికి. లేకపోతే వరకు వస్తే ఒప్పుకుంటారు మీరు. పని చేసుకుంటూ వస్తే ఒప్పుకుంటారు, కుదిరితే పని మానుకొని రావాలి. అవును కదా? అది ఉద్యోగమైనా, అది కూలి పనైనా, అది పొలం పనైనా, అది వేరే ఏదైనా, ఏ పనైనా పని మానుకొని రావాలి. ఎందుకోసం? నువ్వు లోకంలో పొరిలాడుతున్నావు. పొరిలాడేది దేనికంటే లెయ్యాలని. ఎవరికైనా పొరిలాడని ఉంటుందా? ఎవరికైనా ఆశ ఉంటుంది కూడా చెప్పండి మీరు. వాడికి ఇంకా 6-7 నెలలు వచ్చినాయి అనుకోండి, వాడికి పొరిలాడని కోరిక ఉందా? మనమేమంటామండి చాలా మంది, ఇప్పుడే ఎందుకు 4 రోజులు ఉండరా, లేదు అంటాం. అవునా కాదా? అంతేనా? కందర అనేది ఎవరన్నా కాదంటారా? అంత తొందర ఎందుకు నీకు అంటారు, అంతేనా? అంతే కదమ్మా. అని కూడా బుడ్డోని కూడా అన్నావు అప్పుడప్పుడు, అఖిల్ని కానీ వాళ్ళు వేయాలన్నప్పుడు, ఇంత తొందర ఎందుకు రా, 4 రోజులు ఆగన్నావా? లేకపోతే అవినాశ ఫోన్ చేస్తుంటాడు చూడు ఎప్పుడు మనకు. చూడు, వాడు కూడా చిన్నప్పుడు అట్నే పొరిలాడు ఉంటాడుగా. ప్రతి ఓడు ఎరువున్న ప్రతి ఒక్కడు పొరిలాడు ఉంటాడుగా. లేయాలని తపన వాడికి. ఎంత తపన అంటే, ఆ లేసేటప్పుడు మోకాలు పొడుచుకుంటాయి, మూతి పొడుచుకుంటుంటది, గడ్డం పొడుచుకుంటుంటది, ముఖం పొడుచుకుంటుంటది. ఎన్ని దెబ్బలు తగులుతాయో. ఈ దెబ్బలు తగిలినప్పుడు ఎప్పుడైనా నువ్వు పాపం అన్నవాడిని? ఇది చూడు ఎంత తపన లేయాలని. అంతే కదా? అదే విధముగా లోకమనే పాపములో పడినటువంటి ఈడికి కూడా దాంట్లోనే పొర్లాడాలని ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి మొదట. మనం ఏమంటామంటే, ఏందిరా ఈడి కత్తి, ఈడి పరిస్థితి, ఈడి గతేంద్ర, ఈడు ఎప్పుడు బాగుపడతారు నువ్వు అనుకుంటావు. వాడికి దాంట్లోనే ఉండాలని ఉండదు. ఉంటదమ్మా? మీరు అనుకోవచ్చు బాగుపడొచ్చు కంటే, బాగుపడాలంటే వాళ్ళు వేయొచ్చు. ఇప్పుడు వాడు అజయ్ గాడు ఇప్పుడు ఎంత 5 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలు ఉన్నాయి. వాళ్ళు వేయొచ్చు ఇప్పుడు, లేయొచ్చుగమ్మా. వాళ్ళు వేయాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు నిలబెట్టాలి, ఎవరో ఒకళ్ళు కావాలి. ఎవరు లేకుండా వాడు అంతటా నిలబడింది అనుకో, దాన్ని ఏమంటామమ్మా? అదొక అదొక వింత. అది జరుగుద్ది అసలు. అలాగే లోకమనే పాపములో పొరిలాడుతున్న ఈళ్ళను కూడా లేపాలంటే ఎవరో ఒకళ్ళు పని పట్టుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళు బాగుపడమంటే కుదురుద్ది అసలు చెప్పండి? కుదురుద్దా? ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు అందరూ. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు.
వాళ్ళు ఆడో లోకంలో తిరుగుతుంటారు. ప్రభువా వాళ్ళని లేపంటే దేవుడు కూడా ఏమంటారంటే నిన్ను పెట్టింది దేనికి, వాళ్ళని లేపటానికే కదా. నువ్వు లేపాలంటే చాలా ఇబ్బంది పడతావు కదక్క. వాళ్ళని నేను ఎందుకు లేపాలి, నాకేం పని అనుకుంటున్నావా లేదు? చెయ్యితే కదా పైకి లేసేది. నేను చెయ్యాలంటే ముందు నేను లేయాలి కంటవా? అదే కదక్క, నేను చెయ్యాలంటే ముందు నేను లేయాలి కదంటవా? చెయ్యాలి. అలాగే నిజంగా చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో పడిపోయి వాళ్ళ యొక్క బానిసత్వం కింద అల్లకొల్లారంలో ఉండి వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనానికి మూలుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి రాయబడింది. ఎంతో మూలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళను లేపడానికి దేవుడు మోషేను పంపించాడు. ఆమేన్. వాళ్ళను లేపడానికి పంపించాడు. వాళ్ళను లేవనెత్తు, బయటికి తీసుకురా, వాళ్ళని నడిపించన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మోసే ఏం చేశాడు? కానాను వరకు నడిపించాడు. అంటే చేయి పట్టుకొని నడిపించిండా? మరి నడిపించిందంటే ఎలాగా? వాళ్ళ ముందుండి వెనక నేను ముందుంటాను, ముందు మీరు నా వెనక రండి అన్నారు. అదే విధంగా ఇక్కడ మనకు కూడా ఏం చెప్తున్నాడంటే బైబిలు, మనల్ని కూడా ఎవరో ఒకళ్ళు నడిపించారు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం, లేకపోతే రాము. ఎవరో ఒకళ్ళు. ఎవరు నడిపించుండొచ్చు? దేవుడు అనొద్దు, దేవుడు నడిపిస్తాడు కాదనట్లా. దేవుడు వచ్చి పైనుంచి వచ్చి నిన్ను లేపి నిలబెట్టాలా? అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వచ్చి నిన్ను లేపి నిలబెట్టాలా? దేవుడు నిలబెట్టాడు నిన్ను లేపి, నిన్ను 2 చేతుల కింద చేయలేసి నిలబెట్టాడు దేవుడు. ఎవరో ఒకళ్ళని పంపించాడు. ఆ పంపించిన వ్యక్తే మనం ఈరోజు సేవకుడు అంటున్నాం. ఆమేన్. అర్థమైందా? ఆ పంపించిన వ్యక్తిని మనం ఏమంటున్నాం? సేవకుడు, లేదా కాపరి, లేదా నాయకుడు, ఇంకా ఏదైనా మీరు ఏ పేరు పెట్టుకున్నా దానికి నేను ఓకే. ఆ సేవకుని గురించి మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవటం మంచిది. అప్పుడప్పుడు అప్పసం కాదు, అప్పసం గుర్తుపెట్టుకున్న తీరికాడు ఉందమ్మా. పిల్లల గురించి గుర్తుపెట్టుకోవాలి, భర్త గురించి గుర్తుపెట్టుకోవాలి, భార్య గురించి గుర్తుపెట్టుకోవాలి, పొలం గురించి గుర్తుపెట్టుకోవాలి, డబ్బుల గురించి గుర్తుపెట్టుకోవాలి, బియ్యం గురించి గుర్తుపెట్టుకోవాలి, పక్కన వాళ్ళ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని గుర్తుపెట్టుకొని వాడి గురించి ఆడు గుర్తుపెట్టుకోవడం. ఆ పనికి మళ్ళీ సేవకుడి గురించి నేను బై ఫ్లోలో అంటున్నాలే. పనికి మళ్ళీ అంటున్నారంటే కొంతమంది అనుకుంటారు నాలో అంటే వాళ్ళు, అందుకని అంటున్నాను. గుర్తుపెట్టుకోము, ఎందుకంటే మనకంత ముఖ్యం కాదుగా వాళ్ళు. ముఖ్యమక్క? ఇశ్రాయేలు ప్రజలకు మోసే ముఖ్యమా? ముఖ్యమా? మోసే పిస్కా కొండపై చనిపోయిన తర్వాత యెహోషువ నడిపించుకుంటూ పోయాడు. మోసేను మర్చిపోయారా? ఏం చెప్పారు? ధర్మశాస్త్రం యెహోషువ పాటించుకుంటూ వస్తున్నాడు. ధర్మశాస్త్రం ఒకటి ఇచ్చాడు మోసే. మోసేకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు ప్రాముఖ్యమైనోడు, నడిపించేవాడు లేకపోతే ఏమవుతారు ప్రజలు? ఆమేన్. ఏమవుతారమ్మా? చెల్లా చెదరైపోతారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నడిపించేవాడు కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మోసే ఎక్కడి నుంచి బయటకు వచ్చాడో మనకు కావాలి ఈరోజు. బాగా చూడండి, హెబ్రీ పత్రిక చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. బాగా వినండి అమ్మా. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, మోసే పుట్టాడమ్మా, చిన్న పిల్లవాడు తెలుసు కదా మీ అందరికి. పుట్టినప్పుడు పిల్లలు ఎంత ఉంటారు? బారు మనుషులు కాదుగా, చిన్నవాళ్ళుగా. మోరుడు ఉంటారు అంతే, ఒక జాండ్ ఉంటారు అంతే, ఒక ఎడంచేత ఎత్తొచ్చు వాళ్ళు. అవును కదా? మనమైతే ఎత్తం, కానీ హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు అయితే ఎడంచేత ఎత్తి చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు. పిల్లలకు తర్వాత వాళ్ళు పెద్దగా పట్టించుకుని, ఎందుకంటే వాడు ఏమన్నా అవుద్దని వాడికున్న టెన్షన్. కాబట్టి పుట్టినప్పుడు తల్లిదండ్రులు మోసేను చూసినప్పుడు ఎలా ఉన్నాడంటమ్మా? సుందరుడు. ఎవరికి నచ్చాడు మోసే? తల్లికి నచ్చిండు, తండ్రికి నచ్చిండు. నచ్చిందా నచ్చలేదా? ప్రతి బిడ్డ తన తల్లికి నచ్చుద్దాం, ప్రతి బిడ్డ తన తండ్రికి నచ్చుతాడు. నచ్చని వాళ్ళు అంటూ ఊరుండరు. ఊరనుండరమ్మా. ఒక అబ్బాయి, ఒక తల్లికి ఒక అబ్బాయి ఎర్రగా పుట్టాడు, నచ్చకుండా ఉంటాడక్క. ఇంకొకడు కర్రెగా పుట్టాడు, ఏం నచ్చకుండా ఉంటాడా? ఒక తల్లికే ఇద్దరు 2 రకాల వాళ్ళు పుట్టారక్క. ఒకడేమో ఎర్రటోడు పుట్టాడు, ఒకడేమో కర్రెటోడు పుట్టాడు. ఇద్దరు నచ్చుతురా? ఎందుకని? తల్లి కాబట్టి. తల్లికి ఎలాగైనా తప్పదు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు,
వాడిని చూస్తే బోధన బుద్ధి వాడి తల్లి అంటది, అబ్బా నా కొడుకు లాంటి భూమి మీద లేదంట. ఇట్టోడు అక్కడున్నా కొడక వాడిని చూస్తే నా కడుపు నిండుద్ది అంటాడు. ఏంది వీడికేం అసలు ఏం పట్టలేదు. వాడేమంటాడు తెలుసా, వాడిని చూస్తేనే బోధన బుద్ధి కాదని వీళ్ళు అంటుంటే వాడికి ఎవరో పడుతుంది, కడుపు నిండిపోతుంది ఆయన చూస్తేనే. అంటే ఎందుకంటే తల్లి ప్రేమ అంతే. ఇప్పుడు మోసే పుట్టినప్పుడు తల్లిదండ్రులకే కాదు, చూసిన వాళ్ళందరికీ ఎలా ఉన్నాడు, సుందరుడై ఉన్నాడమ్మ, చాలా సుందరుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ మోషేను తల్లి ఎత్తుకునే తప్పుడే ఒక ఆలోచించింది. ఏం ఆలోచన? ఏం ఆలోచనమ్మా చెప్పండి. ఏంది? ఒరే ఈ ఈ దేశములో ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏం ఆజ్ఞ? మగపిల్లవాడు పుడితే చంపేయమని. మగపిల్లవాడు పుడితే చంపేయమన్నది. ఇప్పుడు ఈయనేం చేయాలని భయపడుతుంది తల్లి. అదేవిధంగా నీ తల్లికి నీ తండ్రికి నువ్వు పుట్టినప్పుడు కూడా ఎంత సంతోషం తెలుసా? మామూలు సంతోషం అనుకున్నావా? మీరు అనుకోలేరు. ఆ ముద్దు పెట్టుకుంటారు చూడు అసలు వాళ్ళు, వాడి మూతి మీద నుంచి చీమిడి గారిపోతున్న కూడా బంగారము అని ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు పెట్టుకుంటున్న తల్లికి, ఈ ముద్దు పెట్టుకుంటున్న తండ్రికి ఒక భయం ఏర్పడిందమ్మా అప్పుడే. ఏం భయం? అక్కడ ఆ రాజుకి ఇక్కడ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ భూమి మీద గురించి ఏమైపోయింది? రాత్రి చెప్పాను, గుర్తుంది కదా. కననై ఉన్న ఆ శిశువును ఆ స్త్రీ కనగానే మింగేయటానికి రెడీగా ఉంది. వరి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకుని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ భూమి మీద ఈడు పుట్టాడే, ఈడు పెద్ద అయితే ఏ దరిద్రుడు అవుతాడని ఒక భయం ఏర్పడింది మా తల్లికి తండ్రికి. పుట్టాడన్న సంతోషం కంటే చెడిపోతాడన్న భయంతో అనుక్షణము భూతత్వం అంటారు చూడండి, సీసీ కెమెరాలు బట్టి మరి కాపలా కాస్తుంటారు పిల్లలు. నేను ఆడిగిపోతున్నానమ్మా, నా చుట్టూ తిరుగుతావంట. నువ్వు ఆడికి పోలేదురా, ఎక్కడికైనా పోతావన్న ఒక టెన్షన్, అంతేనా కదమ్మా? అప్పుడప్పుడు మీరు అంటారు సాయంత్రం 6 కాగానే 7 కాగానే, రే నాని యాడికి పోయావరంటే, యాడికి పోయాను నీతో గోళ అయిందంటారు. గోళ కాదు, నువ్వు యాడికి పోయినా ఇబ్బంది లేదు, నువ్వు కరెక్టే, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మంచిది కాదు, అది ఏం టెన్షన్. మగపిల్లాడు పుడితే భయం ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల భయము? అక్కడ రాజు వల్ల. రాజు వచ్చి చంపుతుడా? మరి ఎవరు చంపుతారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు చంపుతారు చెప్తే మీరు అయిపోద్ది. రాజు ఆ దేశంలో ఒక సమాచారం పంపించాడు. ఏమంటే, ఇదిగో హెబ్రీ స్త్రీలు కనినప్పుడు ఆ యొక్క పొత్తి గుడ్డలోనే వాడు ఒకవేళ మగపిల్లవాడైతే మంత్రసానులారా చంపేయండి అన్నారు. ఇప్పుడు మంత్రసానులు ఎక్కడుంటారు చెప్పు? మంత్రసానులు ఆమేన్. మంత్రసానులు ఎక్కడుంటారు మీకు తెలుసా? కాన్పు ప్రసవించేటప్పుడు పక్కనే ఉంటారు. దూరాన్ని ఏమైనా ఉన్నారా? బయట తీసుకోండి, అక్కడ తీసుకో. దూరాన్ని ఏమైనా ఉన్నారా? నిజం చెప్పండి. పక్కనే. మొట్టమొదట చూసేది ఎవరు? అత్తే. అర్థమైందా మీకు? అందరికి అర్థమైందా? మొట్టమొదట చూసేది ఎవరు? మంత్రసానులు. కననై ఉన్న ఆ స్త్రీ ఆ శిశువును కనగానే రెడీ కాసుకుంది ఎవరు? అక్కడ మంత్రసానులే. ఇక్కడ ఊరు అపో. అందుకే రాత్రి కంటిన్యూ చేస్తాను అన్నాడు. రెడీగా కాసుకొని ఉన్నాడు అన్నమాట. పుట్టిడా మింగేద్దామని. అప్పుడు నువ్వు అనుకుంటావు, రాత్రి చెప్పాను కదా మీరు కలలు కంటారని, అప్పుడు నువ్వు అనుకుంటావు, ఈయన ఒక ఇంజనీర్ చేసేద్దాము, ఈయన ఒక డాక్టర్ని చేసేద్దాము, ఈయన ఒక పోలీసుని చేసేద్దాము, ఈయన ఒక క్రికెటర్ని చేసేద్దాము, ఈయన ఒక హీరోని చేసేద్దామని నువ్వు అనుకుంటుంటే, ఆ పక్క నిలబడింది ఏమనుకుంటానంటే, నీకు ఆ ఛాన్స్ నేను ఇయ్యాలంటుంది. నీ దాకుందా? నేనున్నా కదా, నీకెందుకు టెన్షన్?
ఇప్పుడు పక్కన వాళ్ళ దగ్గర పోయి చిన్న వయసు నుంచే వాళ్ళని ఏరేయండి అంట. ఏ వయసు నుంచి అంటమ్మా? అంత వయసు నుంచే వాళ్ళని ఏరేయమంటున్నాడు. ఏరేయమంటే ఏంటిది? బాగానండి. ఐగుప్తు దేశంలో మగపిల్లల పుడితే ఏం చేయాలి? చంపేయాలి. ఎలా చంపాలి? పుట్టినమ్మటే మంత్రసానులు ఏం చేయాలి? ఆ పక్కన నీళ్ళు ఉన్నాయి కదా, పోయి ఆ నీళ్ళలో నోకండి. వాడు చత్తను పోయి నీళ్ళలో నోకండి. అలాగే బాగానండి, వీళ్ళు పుట్టినమ్మటే వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ నవ్వుతుంది? లోకంలో నూకేస్తుంది. పై లోకంలో నూకేయండి అన్నాడు. వీళ్ళు ఎంత కాపలా కాసినా వీడు చెడిపోకుండా ఉండడం 100% చెప్తాను. నువ్వు ఎంత కాపలా కాసి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఎంత పకడ్బందీగా బంధించినా చెడిపోకుండా ఉండడు. చెడిపోకుండా ఉండడు. ఇప్పుడు అందరూ పొరిలాడుతున్నారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని రాయబడింది అక్కడ. మొత్తం క్లారిటీ రాయబడింది అక్కడ. నేను క్లారిటీ చెప్పేస్తాను. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అది ఆ బిడ్డ పుట్టగానే వెంటనే కాటేసిందమ్మ. కాటు వెయ్యగానే ఇసమెక్కింది. అమ్మటే ఇసమెక్కిపోయింది. కానీ ఆ ఇస్సమలో నుంచి బయటికి రావాలి. 3 నెలలు దాచిపెట్టిందమ్మ మోషే అన్న తల్లి. ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలలు దాచిపెట్టినప్పుడు ఎవరెవరో తెలుసు ఆ బిడ్డ పడ్డాడని? తండ్రికి, తల్లికి, మంత్రసానులకు, ఇంకా ఇశ్రాయేలీలకు, ఇంకా నీకు ఒక విషయం చెప్తానండి, బాగానండి. మోషే పుట్టాడని తల్లికి, తండ్రికి, వాళ్ళ అక్క తప్పితే ఎవరికి తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంచి వాళ్ళం కదా మనం. అదేదో సినిమాలో జోకులు వేస్తుంటాడు, నేను దొంగనైతే నా వెనకున్నోడు ఊరు అన్నట్టుగా. ఇదిగో నా బిడ్డను చంపావు కదా, మరి ఆమె బిడ్డను ఏం చేస్తావు? అర్థమైందా? నువ్వు నాకు మగపిల్లాడు పుట్టాడని చంపేశావు, మరి అల్లామ కూడా మగపిల్లాడు పుట్టాడుగా, మరి ఎందుకు బతకనిచ్చా? ఈరోజు దెయ్యం గొడక ఇదే వేలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా తెలుసా? నా కుమారులు చెడిపోయారు కదా, వాళ్ళ కుమారులు బాగున్నారుగా, వాళ్ళని కూడా జరగొట్టమని లోకం అమ్మేది. మీరు అనుకుంటున్నారు ఎంత బాగా గొలుసులేసి కట్టేసినా నిలబడే రోజులు కాదు. ఎంత ఈజీగా చెడిపోతారంటే మీకు అర్థం కావటని చెప్తాను. మీరు ఎప్పుడైనా పనికి పోయినరక్క? పనికి పోయినప్పుడు 2 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి అట్ట బొయ్యట్టు వస్తారు చూడండి, అట్ట బొయ్యట్టొచ్చేలోపు చెడిపోతాడమ్మ ఊరైనా. ఇప్పుడు నా కళ్ళ ముందుంటే ఇప్పుడులేకేంది అంత మాయ కాదు, అదంతా డేంజర్ లోకం. పాడైపోయారమ్మ అందరు. మంచోడు లేడు, ఒక్కడు లేడు. మోషే కూడా పాడయ్యాడా, బాగుపడినాడా? ఇప్పుడు చెప్పాలి. నిజంగానా? ఆమేన్. మోషే పెరిగింది ఆడా? మోషే పెరిగింది ఆడమ్మా? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. రాజభోగాలు అనుభవించాడు. వాడికి ఏదైనా తక్కువ ఉంటుందా? మీరు అందరూ ఏమనుకుంటారు, మోషే మంచోడు, మోషే చిన్నప్పటి నుంచి మంచోడు. నేను మంచోడు, నేను చెడ్డోడు అనట్లేదు. చిన్నప్పటి నుంచి పెరిగింది ఆడ. ఫరో కుమార్తె, అది రాజు కుటుంబం. రాజు కుటుంబంలో ఏమేమి ఉంటాయమ్మా? ఏదైనా తక్కువ ఉండదక్క? విందులు ఉంటాయి, విలాసాలు ఉంటాయి, ఆనందించడానికి ఉంటుంది, సంతోషించడానికి ఉంటుంది. మోసే చేత సకల విద్యలు నేర్పించాడు, అన్ని చేశాడు. ఒకానొక టైంలో దేవుడు మోసే మనసులోనికి వచ్చి వీళ్ళు నీ సహోదరులు అన్నప్పుడు వాళ్ళని చూడటానికి పోయాడు. మోసే ఎందుకు అతడు కరెక్ట్ కాదో మీకు చెప్తున్నా పరిస్థితిని. చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఏం జరిగింది అక్క? ఇశ్రాయేలీయుడు, ఐగుప్తుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మోసే ఎంత కఠినుడు కాకపోతే
ఒక్క దెబ్బతో ఒకరిని చంపినట్టు ఎంత కోపం ఉంటుంది మోసేకు. కరెక్టోడా మోసే? అందరూ పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు వెంటనే చంపేశాడు, చంపేసినాక మళ్ళాడికి పోయామన్నాడు, నేను చంపినానని 10 మందికి చెప్పాడా? చేసిన తప్పును దాచిపెట్టుకునే రకం మనోడు కొడక. ఇంక చూడండి, మోసేలో వెతుకుతున్నాను, నేను మీకు అందరికి చెప్తున్నాను. చేసిన తప్పును పోయి, ఇదిగో ఫరో, నేను ఒక ఐగుప్తుని చంపానని చెప్పాడా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మరి తప్పును దాచిపెట్టుకున్నాడా, విడిచిపెట్టాడా? దాచిపెట్టుకున్నాడు. టెన్షన్ లో బతుకుతున్నాడు. తెలిస్తే ఏమవుతుందో ఒక టెన్షన్, తెలియని టెన్షన్, ఈ భయము. ఈ భయం మనిషిని ఏం చేస్తుందంటే మళ్ళా తప్పు చేయడానికి దారితీసింది. మళ్ళా ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటాడు. ఇక్కడ చూడు మనోడు స్వార్థం ఎట్టాడుతో. మీకు చెప్తానండి, ఇక్కడ స్వార్థం ఎట్టాడుతో మీకు అందరికి అర్థం కావడానికి ప్రతిదీ విడదీ చూపెడుతున్నాను. ఇద్దరు ఇశ్రాయేలీలు అయితే ఏమన్నాడు? అయ్యలారా, చూడండి, అయ్యలారా, మీరిద్దరు సహోదరులు కదా, ఎందుకు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా ఇద్దరి మధ్య తీర్పరిగా నేను పెట్టినవాడు ఎవడు? ఆ మాటకు అది కాదులే అని అన్నాడా? మీరు కొట్టుకోవద్దంటే వెంటనే మరొకడేమన్నాడు? నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్ను కూడా చంపుతావా? ఇప్పుడు మనోడికి అర్థమైంది. అమ్మ, నేను ఉరికి తెలియదు అనుకున్నా, మొత్తానికి తెలిసిందిగా. నేను తెలిసిందని ఏమైపోయాడు? పారిపోయాడు. తప్పు చేసినాడు పారిపోతున్నాడు, అంతే. మీకు అర్థం కావట్లేదు, ఎవరైనా తప్పు చేసినాడు పారిపోతాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చేసుకుంటున్నాడు. వదిలేతాను దాని గురించి. అక్కడ పోయాక మనోడు పర్ఫెక్ట్. ఇక్కడ విషయం మీకు చెప్తున్నాను చూడండి. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి కూడా మోసే తప్పు చేశాడు. ఇక్కడ కూడా మోసేలో ఏ భేదం ఉంది? మోసేలో ఒక భేదం ఉంది. మీకు అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. ఏ భేదం ఉంది? అంతే కదమ్మా. ఏ భేదం ఉంది మోసేలో? వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు మనోళ్ళు కాదు. ఈరోజు అక్కడే కదా తలకాయ నొప్పులన్నీ వచ్చే జనాలకు. అంతే కదక్క అమ్మా? బాగుంది వేసి. ఎవరు మనోళ్ళు కాదు. ఎక్కడ చెప్పండి అక్క, ఎవరు మనోళ్ళు కాదు. ఇశ్రాయేలీలు మోసే వాళ్ళంట, వాళ్ళు కాదంట. అందుకని పక్కన నీకు మీ ఓడి కాకపోతే వాడిని కొడతావా? వాడిని చంపొచ్చా? వాడు కూడా తోటి మనుషుడే కదా. మరి వాడిని చంపడం కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకు చంపాడు మోసే? ఇక్కడ ఏం జరిగిందంటే జనాలకి పిచ్చి పడి పాడైపోతున్నారు అక్క. మొట్టమొదటి జనాల్లో ఈ పిచ్చింది ఒకటి, మనా అనే పిచ్చి. ఈ మనా అనే పిచ్చి కోసం ఎంతకైనా తెగిస్తారు తెలుసా? చెప్పండి, దేనికి తెగిస్తారు మీకు తెలిస్తే త్వరగా? దేనికైనా తెగిస్తారు. ఈ మన అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొట్టమొదటిది ఇంటి దగ్గర స్టార్ట్ అయింది. రెండోది ఇంటి పేరు దగ్గర స్టార్ట్ అయింది. మూడోది ఇంటి పేరు నుంచి ఊరు దగ్గర స్టార్ట్ అయింది. నాలుగోది ఊరు నుంచి ఎక్కడికి? ప్రాంతానికి స్టార్ట్ అయింది. తర్వాత జిల్లాకు, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి. ఇప్పుడు ఎందుకే కదా కొట్టుకునేది? మా దేశము, మా రాష్ట్రము, మా ఇల్లు, మా ఇంటి పేరటలు. ఇది తగలబడి మా పార్టీ అన్న కాడికి వచ్చిందమ్మా ఈ గోళ. రేయ్, మన పార్టీ వాళ్ళందరూ ఇట్రాన్రా, మన పార్టీ వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చేయండి రా. ఏంద్ర నీకు అంత పిచ్చి పార్టీ? చిన్నప్పుడు పెంచింది ఊరు నిన్ను? అమ్మ గుర్తుందా? నాన్న గుర్తున్నాడా? ఏంద్ర దానికోసం ఇప్పుడు ఆ పార్టీ వాడు అంటారు, నువ్వు తాకపోతే నేను అట్టవుతానంటే వాడి కోసం తాగుతున్నాడు వీడు, పనికి మాలినాడు. వీళ్ళకి పార్టీ పిచ్చి ఉన్న వాళ్ళు ఎప్పుడు చెడిపోతారు నేను చెప్తాను. వాడు ఏడున్నాడని చెడిపోతాడు. పార్టీ పిచ్చి ఉండకూడదు మనిషికి. మరి పార్టీ పిచ్చి లేకుండా ఏ పిచ్చి ఉండకూడదు అంటే ఏ పిచ్చి ఉండకూడదు మనిషికి. ఈ పార్టీ పిచ్చి వల్ల సగం చచ్చిపోతున్నారు జనాలు. సొంత అన్ననే తమ్ముడు కొడుతున్నాడు ఈ పార్టీ పిచ్చి వల్ల. మనోళ్ళ మీద దెబ్బేస్తారు. రేపు పోయి చూద్దాం వాళ్ళంతా అంటారు. రేపు పోయి చూడాలంటే మన వాళ్ళకి ఏం కావాలక్క? ధైర్యం కావద్దు. ధైర్యానికి ఏం కావాలి? బూస్ట్ ఇవ్వాలి అందరికి. ఈ మధ్య అందరూ ఏమడుగుతున్నారు తెలుసు? సిగ్గు లేకుండా బూస్ట్ అంట దాన్ని. తెలుసు కదమ్మా, బూస్ట్ ఉంది అంటున్నారు. సిగ్గన లేకపోతే సరే, అది బూస్టా? నీ శరీరంలో ఉన్న రోగాలన్నిటిని, నీ శరీరాన్ని పిండి చేస్తుంది. ఏందా బూస్ట్? అభ్యా పెదాల కింద పెట్టుకుంటారు చూడు, ఇంత లావును అదేది చెత్త అనేది కేని కొట్టుకొని బూస్ట్ అంటున్నారు. నాకేంది బూస్ట్ అంటున్నారు ఏంద్రని చూస్తే చివరికి అర్థమైంది ఇది బూస్ట్ అంట. అర్థం కాకూడదు, దీనికి ఒక కోడి పెట్టుకున్నారు. తెలివనే లేదు.
ఆ బూస్ట్ నీ పిల్లోడికి దాపురా మరి. నీ పిల్లోడు ఉండగా, చిన్న పిల్లోడు 3 నెలలోడో, 4 నెలలోడో, 6 నెలలోడో, 10 సంవత్సరాల పిల్లోడు ఉంటుంది, వాడికి దాపరాదు ఆ బూస్ట్ తీసుకొచ్చి. బాగుంటదిగా. తెలివన లేదు. నిజంగా చెప్తున్నాను, చెడు పనులు చేసే వాళ్ళకి తెలివి ఉండటానికి చెప్తుంది బైబిల్ ఇక్కడ. ఏడేమైంది, రే మన వాళ్ళందరికీ ఒక కంట చూడమన్నారంటే 2 కళ్ళ చూడొద్దా? ఒక కంట చూడమంటే ఏంది? మేమందరం కూడా ఈ మధ్య కాలంలో, అన్న నీతో తిరుగుతున్న మాకు ఉపయోగం లేదు. ఏం ఉపయోగం కావాలి? వాళ్ళ భార్యలకి ఏమైనా మెల్లల్లోకి నక్లీసులు చెప్పమని చెప్పి చూద్దామని, చేయమని చెప్పి చూద్దాం. లేకపోతే నడుములకు వడ్డానాలు చేపించమని చూద్దాం. 3 క్వార్టర్లు వేసి కింద పన్నొగితే వాడికి హీరో. మనోళ్ళని ఒకసారి చూడాలంట. ఏం మనోళ్ళు చూసేది నాకు అర్థం కాలేదు. నేను ఇదే చెప్తున్నాను ఇక్కడ. మోసేకి ఇక్కడ ఏది పట్టిందంటే మన అనేది పిచ్చి పట్టింది కాబట్టి ఒకరిని చంపాడు. వాడు ఎవరు అసలు? ఎవరిని చంపిండమ్మా చెప్పండి ఇప్పుడు? ఈ ఐగుప్తుడు చిన్నప్పుడు మోసేని ఎత్తుకున్నాడేమో, ఫరో ఇంట్లో పెరిగేటప్పుడు ఒకళ్ళు ఎత్తుకున్నాడేమో. చూసారేమన్నా? ఎత్తుకున్నోని చంపుతున్నాడంటే నీ మనిషి అనాలా, జంతువు అనాలా? బాగా నించండక్క. ఇప్పుడు ఇంత గొడవ కోసం, ఇంత పార్టీ గొడవ కోసం చిన్నప్పుటాల నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారు. మీరు నా మాట అనట్లేదు, మా పార్టీ కోటి లేదు, మీ ఇంట్లోకి రానంటారు. ఏందిరా నీ పార్టీ పిచ్చి పనికి మాలినోడా? నేను చిన్నప్పుటా నుంచి పెంచి పోషించిన వాళ్ళ గురించి నీకు అర్థం కాలేదా? ఈ తత్వం అనేది మనుషుల్ని ఏం చేసింది నాకు ఈరోజు చూడండి. ఇప్పుడు మీరు అందరు చూడండి, ఇక్కడ ప్రతి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బంధువులేనక్క. ఒక్క ఏరులో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతి ఊర్లో ఉన్న మనుషులందరూ, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు దేనికోసం కొట్టుకుంటున్నారంటే ఏట కోసమే చస్తున్నారు. అక్క చెల్లెలు పక్క పక్కన ఉంటారు, చూచుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఏరు, ఈ పార్టీ ఏరు కదా. ఏందమ్మంటే చూసుకోవటానికి లేదు. నువ్వు మా నోటి లేదంటే మా ఆయన నీతో పలకొద్దన్నాడు. వరి ఈ పిచ్చి ఆడబట్టింది వీళ్ళకి, నాకు అర్థం కాల అనుకుంటుందో. పక్కన జ్వరం వచ్చి గొంతు పట్టుకొని కింద పొరిలాడుతుంది. పొయ్యి ఎక్కడ నీళ్ళెద్దామని మనసులో ఉంటుంది. నా చెల్లెలే కదా, చిన్నప్పుడు నేను పెంచుకున్నది కదా, పోయి నీళ్ళెద్దామనుకుంటే ఇటు చూస్తుంటే దొంగ తక్కువ వాడు ఉండడా లేదు ఇంట్లో అని. వాడు ఆడనే ఉంటాడు. పోయి తిద్దామనుకుంటే అయ్యా చూడే అంటే వాళ్ళ నాయకుడు వచ్చి కాపాడతాలే, మనకెందుకో, మనం చెప్పి తిన్నదా? ఏడ నాయకులు ఏందిరా, మనిషి చస్తుంటే పిచ్చి బుద్ధైన ఉంది ఎలకు. ఈరోజు కుటుంబాలను చేలగొట్టింది దెయ్యం వచ్చి. చూడండి, మీరు అందరు చూడండి, మన జీవితాల్లో జరుగుతున్న ఎన్ని చెప్తున్నాను. కుటుంబంలో కలిసిమెలిసి ఒకే పొలంలో తిన్నోళ్ళు ఎదురు పడ్డా కూడా మాట్లాడుకోవట్లేదంటే ఈ తెగులు తెచ్చిపెట్టిన మనుషుల మధ్య. ఎంటెక్ కదా మీరు చేసేయండి, బీటెక్ చేసిందాడు, వాళ్ళ నాన్న పుట్టు వాడు బండి మీద అతికించుకుంటే నాకు సంతోషం. ఎవరో పనికి మాలినోడు పుట్టు అతికించుకుంటున్నావు, నువ్వు బుద్ధి లేకపోతే సరే. వాడిని నువ్వు వాడుకొని వదిలేసుకుంటున్నాడు అంతే. నీకు అర్థం కాల, వాడుకుంటున్నాడు. ఆ రోజు ఎప్పుడైనా నీకు బాగలేనప్పుడు ఏ రోజు వచ్చి చూపించాడక్క? ఏ రోజు నీకు బాగలేదు, ఇంట్లో గొడవలు వచ్చింది, ఏ రోజైనా తీర్పు తీర్చాడు వచ్చి? నీ గొప్పతనాల కోసం నీ కడుపును పుట్టిన బిడ్డలు నేను నరకానికి పంపిస్తున్నావు, నీకు అర్థం కాల. బతికుండగానే నరకయాతం చూపిస్తున్నారు వాళ్ళకి, మీకు అర్థం కాల. ఏం పని మీకు అసలు అవసరం? అది మోసేతో చెప్తున్నాడు, మోసే నా అనుకున్నావు, పక్కనోని చంపావు. ఒక మనిషిని చంపటం అసలు కరెక్టేనా? ఈరోజు ఒక మనిషిని చంపి ఒక గొడవకు పోయి నీ భార్య మాట వినకుండా, నీ భర్త మాట వినకుండా, నీ తల్లిదండ్రుల మాట వినకుండా, నీ పిల్లల మాట వినకుండా, నీ ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ముందు పోయావు. వాడు జైల్లో పెడితే ఈరోజు కూడా కుక్కలాగా తిరుగుతున్నావు కోర్టుల చుట్టూ. సిగ్గనలేదు? దేనికోసం తిరుగుతున్నావు? అవసరమా? పారిపోయాడు ఎవరమ్మా? ఇంటి పట్టున లేకుండా పారిపోయాడు ఎవరు? మోసే. మనం కూడా పారిపోయాడు. మేము ఇప్పుడు చూసుకోండి, చరిత్ర రాసుకోండి, పారిపోయి ఉండొచ్చు. లేని పునివాడి కోసం ఎందుకు పారిపోతావు, నాకు అర్థం కాదు. ఇక్కడ అది చెప్తున్నాడు, మోసే ఐగుప్తుని చంపాడు. ఎక్కడ ఫరోకు తెలిస్తే నన్ను చంపుతాడేమని ఆడి చేశాడు. అక్కడ ఆలోచించండా, ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచిన మా తల్లి యొక్క తండ్రి, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, పెంచిన తల్లి, జన్మనిచ్చిన తల్లి కాదు, ఇన్ని రోజులు పెంచింది కదా, నన్ను ఎందుకు చంపుతాడని ఆలోచించాలిగా. కానీ ఏమనిపించిండు, వాళ్ళు వాళ్ళ తత్వం కోసము, వాళ్ళ పార్టీ కోసం ఏదేం చేస్తా నన్ను చంపుతాడు, నేను ఎక్కడ ఉండకూడదని అక్కడి నుంచి మిద్యాన్లోకి పారిపోయాడు. అక్కడ పోయాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. ఇప్పుడు గొర్రెలు కాస్తుంటే దేవుడు పిలిచాడు, ఇప్పుడు మోషే రా బయటికి.
ఇప్పుడు దేవుడు పిలవాల్సి వచ్చింది. ఎందుకు పిలవాలంటే నిన్ను నేను నాయకునిగా పుట్టించుకున్నాను అనగానే మోషే దగ్గరకు రాగానే, అయ్యా నేను పరిశుద్ధుని కాదు, నాకు అసలు అర్హత లేదు, నేను నిన్ను అర్హునిగా చేస్తున్నాను. మోషే మీరు అనుకోవచ్చు, నేను పనికిరాలోళ్ళము, మేము బూతు మాటలు మాట్లాడాం, మేము దొంగతనాలు చేశాం, నేను వ్యభిచారం చేశాను, నేను పాపం చేశాను, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడంటే ఆయన దగ్గరికి వస్తే ఎవరినైనా కడిగేస్తాడంతే. ఎవరినైనా అంతే. నరహంతకుడైన మోసేనే క్షమించాడు, మనల్ని క్షమించడా? నరహంతకుడు మోషే. నిజంగా ఆలోచించండి, ఒక మనిషిని చంపాడంటే హంతకుడనేగా. నరహంతకుడు. న్యాయమో అన్యాయం తర్వాత సంగతి. అక్కడ హంతకుడైన మోషేనే దేవుడు క్షమించి నా ప్రజలు నేరుకోపమని. కానీ అక్కడ మోసే పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు వచ్చాడు మళ్ళా అక్కడికి వచ్చేమన్నాడంటే, అయ్యా నేను బాగినండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో రాజు ఆడ కూర్చున్నాడు, ఫరో కుమార్తె అక్కడ నిలబడి ఉండొచ్చు. ఫరో దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపి అయ్యా దేవుణ్ణి ఆరాధించాలి అనడం. వెంటనే తల్లి అని చెప్పి ఉంటుంది, అక్కడ పక్కన నిలబడ తల్లి ఉంటుందిగా. చాలా రోజుల తర్వాత వచ్చాడుగా కుమారుడు, వచ్చాడు కదా, ఏమని ఉంటుంది అక్కడ చెప్పండి, ఒకవేళ మాట చెప్పి. రాగానే మోషే బాగున్నావా, ఏం చేస్తున్నావా, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఇలా జరిగింది అయిపోయింది, నేను ఏదో ఒకటి చెప్పకుండా నువ్వు ఎందుకు పరిపేసలు, నాకు ఒక్క మాట చెప్పుంటే నేను అన్ని కంట్రోల్ చేయకుండా, అసలు నువ్వు మంచి ఉన్నాడువా లేదా, ఇట్లా ఎందుకు చేసావు, అయిపోయింది ఎట్ట అయిపోయింది, మీ నాన్న దగ్గర పోయి క్షమాపణ అడిగి ఇక నుంచి రాజరికం చేపట్టయ్యా అన్నాడు. అమ్మా నేను రాజుగా అవటానికి రాలా, దేనికి రాలా, రాజుగా అవటానికి రాలా, బానిసలుగా ఉన్న ఏళ్ళని విడిపించడానికి వచ్చానమ్మా అన్నాడు. రే ఎంత సౌభాగ్యమో చూడు. మోషే యొక్క ఏమేముందంట, మోషే చదవండి అన్నమాట. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో ఏముంది, ధనం ఇస్తానన్నదమ్మా. ఇది మొత్తం నీదే. కోట్లు పెట్టింది ఒక పక్క బంగారం పెట్టింది, ఒక పక్క వజ్రాలు పెట్టింది, ఒక పక్క సంతోషాలన్నీ, విందులు విలాసాలు నువ్వేది చేసుకున్నా నీకు తక్కువ లేదు, మొత్తం నీదే రారన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇవన్నీ చేస్తే రేపు నేను అడిగిపోతాను, నరకానికి పోతాను, నాకు వద్దుమా ఇది. నన్ను కన్న ఒక తల్లి ఉంది, ఆమె బాధపడుతుంటే నేను ఎలాగే అనుభవించాను అసలు నాకు అర్థం కాల. బాగా ఆలోచించండి, నా కన్న తల్లి ఎక్కడుందమ్మేమా, ఐగుప్తులోనే. నా సహోదరులు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన, శాకిరి, మామూలు శాఖరాలు చేసేది. వాళ్ళ చేత ఎర్రని ఎండలో బండల నెత్తిని పెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని కట్టడానికి కొరడాలతో కొడుతుంటే అవి మోసుకొని పోలే కింద పడిన ప్రతిసారి కాలికి దెబ్బ, చేతికి దెబ్బ, ముఖానికి దెబ్బ, శరీరానికి దెబ్బ తగిలిన ప్రతిసారి అయ్యా కొడుకా అంటం కంటే కూడా ఈ లెట్ట పనికొచ్చోళ్ళు కాదని దేవుడా అని దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఇంత కష్టం నా తండ్రి పడుతున్నాడు, అంత కష్టం నా తల్లి పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా కూర్చోటానికి నాకు తెలివైనా లేదా? అసలుకి ఇంతకుముందు చూడలేదు ఆ కష్టాన్ని. ఆలోచించండి, ఇంతకుముందు చూడలేదు ఆ కష్టాన్ని. ఇంతకుముందు ఆ మనసు రాని మోసేకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మనసు? ఎందుకు వచ్చిందమ్మా? పారిపోక ముందు కూడా ఆడనే ఉన్నాడుగా. అప్పటికి ఎన్ని సంవత్సరాలు పారిపోక ముందుకి? 35-40 దాకా ఉంటాయి, అటు ఇటు ఉంటాయి కదా పెద్దవాడైనప్పుడు. అప్పుడు చూడనటువంటి ఆయన మరి ఇప్పుడు ఎందుకు ఆ మనసు వచ్చింది? వయసు ఇంకా రాలేదు తెలియదు అనుకోవటానికి. అప్పటికి ఇప్పటికి ఒక తేడా జరిగింది. ఏం తేడా? ఆమేన్. మధ్యలో దేవుని దర్శనం జరిగింది. అన్నాడు, నా సహోదరులు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. వాళ్ళు అంతగా బాగానండి, వాళ్ళు అంతగా ఆ బాధలలో వేదనలలో అలాగ ఏడుస్తూ ఉంటే నేను విందులు విలాసాలు ఇలాగ తిరిగి తందనాలాటం నాకు తగునా?
తగునా? ఎంత గొప్పగా ఆలోచించాడమ్మా మోసే. ఎప్పుడైనా మీరు ఆలోచించుంటారా? ఎప్పుడైనా ఆలోచించుంటారా? ఈ దరిద్రం ఒక పిచ్చిపడి ఏం చేస్తారు? ఈళ్ళెందుకు చేసుకుంటుంటారు? రేయ్! అక్కడ మీ నాన్నకి బాగాలేక ఆ ముసలోడు ఈ రోజు పోతే రేపు పోతే ముందు మన పార్టీ గెలవాలన్నా. ఏందిరా పార్టీ మీద ఎంత పిచ్చి నీకు? పార్టీ గెలవాలా? ముసలోడు ఏందిరా? నువ్వు చూడాలని ఎంత తపన చెందుతున్నాడో తెలుసా? నువ్వేదైనా మంచి కార్యం కోసం చూసుకుంటే పర్లా, చెడ్డ కార్యం కోసమే చూసుకుంటున్నావు తెలుసా? అన్న మనందరం ఒకటన్న. ఏం ఒకటి నీకు? ఏ రోజన్నా నీకు ఇబ్బంది పెట్టి కనీసం వాడి ఆస్తిలో సగమన్నా నీకిచ్చాడా? వాడికి ఏళ్ళ కోట్లున్నాయి. చూడండి లెక్క పెడితే ఒక మనిషి జీవితాంతం లెక్క పెట్టినా కూడా సరిపోదంట, అంత ఆస్తి ఉంది వాడికి. కనీసం నీకు ఒక 10 ఎకరాలను ఇచ్చాడా? ఎవరికైనా ఒక 10 ఎకరాలు ఇచ్చాడా? ఇచ్చిండ్లా పేరు మీద, ఎవరి పేరు మీద? నీ భూమి, వాడు నీకు ఇచ్చేది వాడు సంపాదించింది ఏమన్నా నీకు ఇచ్చిండా? నాకు ఇచ్చిండయ్యా నెలకు 5,000 ఊరు చెప్పిండు, నీ డబ్బులే ట్యాక్సీ రూపంలో కట్టుకుని మళ్ళా నీకే ఇస్తున్నాడు. నీకు అర్థం కాల? ఎవరైనా దేని గురించే నేను మాట్లాడదు ఇక్కడ. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ కన్న తల్లిదండ్రులు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా సుఖంగా నీకు ఏది పట్టనట్టు జీవిస్తున్నావంటే తల్లిదండ్రులు ఉసురు కొట్టుకున్నోడు ఎప్పుడు బాగుపడినట్టు లేదు. ఈ మాట ఎవరికి అర్థమైందమ్మా? ఎవరికి అర్థమైంది? అంతకుముందు అర్థం కాలేదక్క? అంతకుముందు కూడా తల్లిదండ్రులేగా, మరి అంతకుముందు అర్థం కాలేదా? అంతకుముందు దేవుని దర్శనం కలగలా. అంతకుముందు నువ్వు తిరిగింది అందరు ఎట్టాటోళ్ళతో? అందరు ఇట్టాటోళ్ళతే కదా, వాళ్ళందరూ అట్టాటోళ్ళే కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఎక్కడో ఉంటే వీళ్ళు మాత్రం మందులు తాగి అన్న రోడ్ల మీద పడిపోయి ఉంటారు, బండ్ల మీద తిరుగుతుంటారు. అట్టటోళ్ళతో తిరిగితే నీకేం అర్థం అవుతుంది తల్లిదండ్రులు విలువ? ఇప్పుడు దేవుడి దర్శనం తెలిసిన తర్వాత అర్థమైంది, అమ్మో నా తల్లిదండ్రులు అంత బాధపడుతున్నారా. నేను ఇలాగ తిన్నా కూడా అప్పుడప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా? మీ కొడుకు ఎప్పుడన్నా బాగలేదనుకక్క, ఏదన్నా బాగలేక హాస్పిటల్ కానీ ఏడన్నా కడుపులో పెద్ద నొప్పి కాదు, అది బాగలేదని ఫోన్ చేస్తే అన్నం తినమంటే అన్నం తినబుద్ధి కాలేదు ఈరోజు అంట. ఏంది ఎంత ప్రేమ అనేది నాకు అర్థం కాలేదు. నిన్ను పట్టించుకోలేదు, కనీసం నిన్ను చూసుకొని కూడా చూసుకోకపోతే అన్నం తినుమన్నా కూడా నాకు ఆకలి లేదంటావు. ఆకలి లేదా? వాడికి ఎట్టుందో, వాడు ఏం చేస్తున్నాడు, వాడు తిన్నాడో లేదు. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు, ఏమంటారు తెలుసా? రేయ్ అన్నం తిన్నవారంటే ఆగుమా మళ్ళీ చేస్తాను, డ్యూటీకి పోవాలి. ఆగుమా మళ్ళీ చేస్తాను, పనికి పోవాలి. నువ్వు పని మానుకొని మరీ ఫోన్ చేసావు తెలుసు వాడి కోసం. అప్పుడప్పుడు మాట్లాడాలని బాస్ అంటే తెలుసా? రే ఇదిగో నానమ్మతో మాట్లాడు, నువ్వు వాళ్ళకి కాదు ఇటు నువ్వు మాట్లాడాలని నీ కోసం చూస్తున్నారు వాళ్ళు తెలుసా? తెలుసు కదక్క. ఎందుకంటే మీకు ఎట్టంటే వాళ్ళు చిన్న పిల్లలే, మీకు ఎప్పటికి కూడా ఎట్టక్క. నువ్వు 90 సంవత్సరాలు వచ్చినా వాడికి 80 వచ్చినా నీకు వాడు పసిపిల్లవాడు లెక్కే. అందరూ అంటారు తెలుసు, టూ ఎట్టాటో ఎందుకు అనమంటే నా కొడుకు అంత మంచోడు ఊరి లేరు అనుకుంటాను. నీ కొడుకు మంచోడు కాదనట్లేదు, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ మోసే అర్థం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు దర్శనం జరిగింది. ఈ రోజు ప్రతి వ్యక్తికి కూడా దేవుని దర్శనం జరిగితే వాళ్ళ కుటుంబములో ఉన్న పెద్దల గురించి ఆలోచిస్తారు. ఆమేన్. మోసే ఆలోచించాడు. ఆలోచించిన మోసే వాళ్ళ అమ్మ దగ్గర పోయి అన్నాడు, ఏంది నాయన మన పరిస్థితి అంటే, నానా బాగానండి నానా, నేను ఒక్కనే కాదు, ఇదిగో అబ్రహాము సంతానమైన వీళ్ళందరూ చూడు ఏ బాధలు పడుతున్నారు, వాళ్ళని విడిపించడానికి నిన్ను దేవుడు బతికించాడు నాయన, నువ్వు ఏదో రకంగా వాళ్ళని విడిపించాలి. చూడు స్వార్థం ఉంది వీళ్ళల్లో, తల్లిదండ్రుల స్వార్థం ఉందక్క. నన్ను ఒక్కడిని ఎట్ట కూడా బయటికి తీసుకోమండా, నేను కాదురా ఇలా కష్టపడే వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. మరి మనలో స్వార్థం ఎట్లా ఉంటుంది? అప్పుడప్పుడు అంటారు ఇంటికాడ వాళ్ళు మీ అమ్మోళ్ళు పాపం వండుకొని తినరో లేదంటే, వాళ్ళకేమి నేను నెలకు ఒకసారి కూరగాయలు పంపిస్తుంటే వాళ్ళు, నువ్వు కూరగాయలు పంపిస్తే వాళ్ళు తింటరా? మరి పిచ్చోడా, నేను నెలకు ఒకసారి నువ్వు బియ్యం పంపిస్తే వాళ్ళు తినేవాళ్ళ అంటే, నువ్వు వాళ్ళకి బియ్యం పంపిస్తే వాళ్ళు తింటారు, వాళ్ళే నీకు డబ్బులు పంపుతారని మర్చిపోయినావు. ఇదంతా రొటేషన్ జరుగుతుంది తెలుసా? వాళ్ళు పంపిస్తే వాటల్లో నుంచి ఇటు ఖర్చు పెట్టుకొని నీకు మళ్ళా ₹1 ఇవ్వమంటారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు మీరు కూడా చేస్తారు తెలుసు కదా. మీ అమ్మ నాన్న వాళ్ళకి మీరేం చేస్తారు తెలుసా? స్వీట్ బోటు తీసుకొస్తారు, మీ పిల్లలకి చాలా దూరం పోతారు పనులకి, ఆడేం చేస్తారు, మీరు మధ్యాహ్నం నారు పీకిన తర్వాత ఆకలి అవుద్దని వాడేం చేస్తాడంటే బోండాలు కట్టిస్తారు. నీ ప్రేమ ఎట్టాడు తెలుసు? మామూలు ప్రేమ. ఆ కడుపు కాల్చుకొని ఒక బోండా తిని మిగతా బోండాలు తింటే నా గ్యాస్ ట్రబుల్ అంతలేదు, ఇంటికాడ పిల్లలకి ఇవ్వాలని వాడి చేతులు పెట్టి మరి ఒక బాండా పెట్టరా అంటావు చూడు. నాకు ఒక బాండా, వాడి చేతిలో నువ్వు పెట్టి ఒక బాండా పెట్టమంటావు, వాడు పెడతాడా? ఎందుకు పెట్టడు? వాడికి నీ విలువ తెలియదు.
అదేవిధంగా ఇక్కడ మోషేకు తల్లిదండ్రులు తెలియదు. ఎప్పుడు దాకా? దేవుడు దర్శించిన దాకా, దేవుని దర్శనం జరిగిన దాకా తెలియలా. ఇప్పుడు అర్థం చేసుకుంటే తల్లిదండ్రుల దగ్గర అడిగితే, ఇతరులకు కీడు చేయొద్దు నాయనా, మేలు చెయ్యి, నువ్వు కూడా మేలుగా ఉండమన్నాడు. అలాగొచ్చాడు ఫరోతో మాట్లాడుతున్నాడంటే, అమ్మా నేనేమన్ను, నువ్వు కూడా ఒక 3 నెలల నుంచి నన్ను ఇప్పుడు దాకా పెంచావు, నేను నిన్నేమనట్లేదు, కానీ వాళ్ళకి ఆ స్థితి వద్దమ్మా. ఫరోతో అడుగుతున్నాడు, దేవుడు పంపించమన్నాడు, పంపియండి బయటికి. పంపించమంటే వరకు పంపితరమ్మా. అప్పుడప్పుడు అంటారు, ఇశ్రాయేలీయులారా బయటికి రండి, మన దేవుడిని ఆరాధిద్దాం. మాకు రావాలనుంది, బాగానండి, మాకు రావాలనుంది బాధలు పడలేక, మాకు రావాలనుంది కష్టాలు పడలేక, మాకు రావాలనుంది ఇబ్బంది పడలేక, మమ్మల్ని పరో వదిలిపెడితే కదా. ఇప్పుడు ఎవరితో పోవాలి? ఎవరితో మాట్లాడాలి మనం? ఫరోతో మాట్లాడాలి. ఫరోతో మాట్లాడుతూ సరిపోద్దా? ఇశ్రాయేలుతో మాట్లాడుతూ సరిపోద్దా? ఫరోతోనే మాట్లాడాలి. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో వాళ్ళని వదిలిపెట్టు అన్నాడు. వదిలిపెడతానండ వదిలిపెడతానండమ్మా. ఫ్రీ కూర్చోండి, బాగా కూర్చోండి, నేను నిద్ర రాకుండా ఫ్రీ కూర్చోండి, కొద్దిోడి సిట్రైట్ అంటారు దాన్ని కదా, సిట్రైట్ అంటారు. అంతేనమ్మా సిట్రైట్ అంటే? అమ్మా అంతేనా సిట్రైట్ అంటే కూర్చుండేది? ఫరోను పోయి అడిగితే ఏమన్నాడు? పంపిస్తానండ. ఇప్పుడు మనం కూడా ఎవరిని అడగాలక్క? దెయ్యాన్ని అడగాలి. పంపిస్తుందా? పంపేదు. పంపించకపోతే మళ్ళా పోయి మోసే ఊరికి చెప్పాడు, ఆమేన్, దేవుడి దగ్గర చెప్పాడు, నేను చూసుకుంటా పొమ్మన్నాడు. 10 అద్భుతాలు జరగాలి వాళ్ళు బయటికి రావాలంటే. ఈ 10 అద్భుతాలు జరగటానికి మోసే ఏం వదిలిపెట్టాడమ్మా? తన జీవితాన్నే త్యాగం చేశాడు. ఒక మనిషి బాగుపడాలంటే ఇంకొక మనిషి జీవితాన్ని త్యాగం చేసి ఉండాలి. ఆమేన్. నేను బాగుపడ్డానంటే నా కోసం ఎవరో ఏదో త్యాగం చేస్తున్నారు. నువ్వు బాగుపడ్డావంటే నీ కోసం ఎవరో ఏదో త్యాగం చేస్తున్నారు. వాడు ఎంత కష్టపడతాడో తెలుసా? నువ్వేముంది, పొద్దున్నే లేస్తావు, అన్నం వండుకుంటావు, రెడీ అయిపోతావు, అయిపోద్ది అంతే. కానీ వాడు ఎంత కష్టపడి ఉంటాడు నీ కోసం, ఎంత ప్రయాసపడి ఉంటాడు నీ నిమిత్తమే. బయటికి పంపించమన్న ప్రతిసారి మోసే ఫరో దగ్గర పోయి అడుగుతున్న ప్రతిసారి పక్కన ఎవరు ఉండొచ్చు? ఫరో తల్లి ఉండొచ్చు, మోసే తల్లి, పెంచిన తల్లి ఉండొచ్చు, పెంచిన వాళ్ళతో పెరిగిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మోసేకి ఏమిస్తున్నారు వాళ్ళందరూ? ఏమిస్తుండ్రమ్మా? ఆఫర్లు అని చెప్పండి. ఆఫర్లు తెలుసా మీకు? బంపర్ ఆఫరా? కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయితే మైకు పెట్టుకొని మరీ చెప్తారు. కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయితే 100 రూపాయలకే తిన్నంత బిర్యానీ ఈరోజు మాత్రమే ఆఫర్. అలాగే ఆఫర్ ఇస్తున్నాడు మోషేకు. మోషే, సింహాసనం మీద కూర్చొని వాళ్ళని ఏలమంటే వాళ్ళతో కలిసి ఎడారిలో నడిచిపోతానంటే ఏందన్నాడు? నాకు అదే కావాలన్నాడు. అది సేవకుని యొక్క లక్షణం. అర్థమవుతుందా? నువ్వు ఏలమంటే నాకు ఇదే కావాలన్నాడు. ఎవరి లక్షణం అది? సుఖంగా ఉండమన్న లక్షణంగా, సుఖంగా ఉండమని లోకం పిలుస్తుంటే నేను కష్టపడతానంటున్నాడు. ఎవరి కోసం? ప్రజల కొరకు, ఇశ్రాయేలీలందరి కొరకు కష్టపడతాను. ఆఫర్లు ఇస్తున్నాడు ఈరోజు నీకు కొరక లేదా? ఆఫర్లే లేదా మీకు ఈరోజు? ప్రతి ఒక్కరికి ఆఫర్లు ఇస్తున్నారు. అమ్మా మీరు రాత్రి ఒక మాట చెప్పాను, గుర్తుంది మీకు ఎవరికన్నా? అక్క నేను ముగిస్తుకుందాం. రాత్రి ఒక మాట చెప్పాను, గుర్తుంది ఎవరికన్నా? రాత్రి రాని వాళ్ళకి గదులు, వచ్చిన వాళ్ళకు. మీ పక్కన ఉన్న వాళ్ళు రేపు పొద్దున ఎందుకు ప్రార్థనకు రాలేదని నేను అడగని చెప్పాను. అది గుర్తులేదు మీకు? అడగొద్దులని చెప్పాను. వీళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఆఫర్లు దొరికాయి. ఇంటికాడ ఆఫర్లు పట్టుకుని ఆనే ఉన్నారు. ఏం ఆఫర్ అది? టీవీ ఆఫరా? ఎవరో ఏదో అంటారని ఏదో పనులు పడ్డాయి వాళ్ళకి, ఇంతకంటే ఇంపార్టెంట్ పని పడింది, ఆగిపోయారు. మోసే కూడా ఆగిపోయి ఉంటే మన పరిస్థితులు బాగుపడాయా? యేసు ప్రభువారు కూడా అక్కడే ఆగిపోయి ఉంటే నేను ఎందుకు పోవాలి వాళ్ళ కోసం అంటే మనం బాగుపడే వాళ్ళమా? మనం కొన్ని విషయాలలో ఆగిపోకూడదు అక్క. కొన్ని పరిస్థితులు అస్సలు ఆగిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే
బైబుల్ మనతో దేవుని సంభాషణ చెప్తుంది. మోసే బయటకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చినాన్ని జాగ్రత్తగా చదువుతా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ఏం చేస్తున్నాడంట? తల్లి కడుపు మార్చుకొని బిడ్డనెత్తుకుంటే సంతోషంగా ఉందంట తల్లికి. ఎందుకంటే వాడిని పడకుండా లేపినా చూడు, ఇదే నా సంతోషం. పౌలు గారు అంటున్నాడు, మీ కొరకు నేను పడిన శ్రమలు. ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన? నిద్రాహారాలు మానుకున్నారు, తిట్టులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, వెలివేయబడ్డాడు, ఎన్నెన్నో తిన్నాడు. ఇవన్నీ తిన్నా కూడా మిమ్మల్ని మార్చాలి కాబట్టి ఈ శ్రమలలో కూడా నాకేమవుతుంది? ఆనందమే, ఆనందమే. తిడుతుంటే నవ్వుతున్నాడంట. పోయి ఏందిరా నీకు తెలివి లేదంటే, నన్ను తిడితే తిట్టు, నేను పోయింది నీ కోసమే కదా, నువ్వు బాగుపడాలని కదా నేను దేవుని దగ్గరికి వెళ్ళేది, నిన్ను బయటికి తీసుకురావాలని కదా నా తపనంతా కొరక. ఎందుకంటే పొర్లాడుతున్న వాడికి తెలియదు అది పొర్లాడుతున్నానని. వాడికి ఉంటుంది నేను కూడా ఈ పాపంలో నుంచి బయటికి రావాలి, అందరికి చేయాలని దక్క ఉండదమ్మా చెప్పండి. ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, ఛీ నా వల్లే కదా ఈ కుటుంబంలో ఎన్ని బాధలు, నేను కూడా ఇది మానుకుంటే బాగుంటుంది కదా అని వాడికి అనిపిస్తుందిగా. వాడికి అనిపించిన వాళ్ళు పోవాలనుకున్నారా ఇశ్రాయేలీయులు? ఫరో పంపిస్తున్నాడా? పంపిలా. పంపిస్తే వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు. పంపిలా. ఏమన్నారు తెలుసా? వీళ్ళు పోతే ఏంటంటమ్మా, వీళ్ళు పోతే మనకు పని ఊరు చేస్తారు, అందుకే వాళ్ళని వదిలిపెట్టడాడు. వీళ్ళు పోతే మనకు శాఖలు ఊరు చేస్తారు, మనకు జేజీలు కొట్టేళ్ళు ఎవరు, మన చుట్టూ కుక్కల్లాగా తిరిగేది ఎవరు, మన చుట్టూ పొరిలాడేది ఎవరు, మన ముందు పోతే మన పక్కన జెండాలు పట్టుకొని ఎగిరేది ఎవరు అని అనుకోరు వాళ్ళు. అందుకని అసలు వదిలిపెడతారా? ఏందిరా అసలు వదిలిపెడతారా? అందుకని దెయ్యం వదిలిపెట్టేళ్ళను బంధించేసేమన్నా తెలుసా? 2 రోజులు వదిలిపెట్టినట్టు అన్నాడు. ఓకేలే పంపిస్తారా పమ్మన్నాడు. మళ్ళా ఇంటికి పోయిన తర్వాత నేను పంపినాను. 10 తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు? తెగులు వచ్చిన ప్రతిసారి ఏమన్నాడు? మోసే రేపు పొద్దున్న దేశపో అన్నాడు. ఏమంటే ప్రార్థన చేస్తే నీళ్లు రక్తం మారి మళ్ళీ మంచి నీళ్ళు అయిపోయింది. మోసే రేపు పొద్దున్న దేశపో, మళ్ళా కప్పలన్నీ పోయినాయి. మోసే రేపు పొద్దున్న దేశపో, మళ్ళా పేలన్నీ ఆగిపోయినాయి. మోసే రేపు పొద్దున్న దేశపో, మళ్ళా దోమలన్నీ ఆగిపోయినాయి. కష్టం వచ్చినప్పుడు ఏమో ఒకలాగా, కష్టం పోయినాక ఒకలా కదక్క. అన్నీ కదా ఇప్పుడు అందరు మన దగ్గర జరుగుతున్నాయి కొడక. బాధ వచ్చినప్పుడు ఏమో దేవుడా నువ్వేనయ్యా, నువ్వు ప్రార్థన చేయి నాకు తప్పు పోద్ది. అదేంది ప్రేయర్ ఆయిల్, ఏంది పేరాయిల్ తేపంటారు. పేరాయిల్ అది ఒక నూనె అయిపోయింది ఇప్పుడు. ప్రార్థన ఆయిల్ అని లేక పేరాయిల్, అది బుయ్యి పొద్దుకు పోద్ది అంటారు. కష్టం వచ్చింది కాబట్టి. కష్టం పోయిన తర్వాత ప్రార్థన చేసిన ఆయిల్ అంటే అదేమన్నా తగ్గుతుందా? పోయిన తర్వాత ఒకలాగా, అలాగా అని 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 చివరికి గెలిచింది ఎవరు? ఎవరమ్మా? మోసే. ఆమేన్. ఎన్ని రోజులు ఉపయోగపెట్టాడు వాళ్ళని బయటికి తీసుకురావటానికి. ఇక్కడ మీకు ఎవరి గురించి చెప్తున్నా, ఒక సేవకుడి త్యాగం గురించి చెప్తున్నా. ఎన్ని రోజులు ఉపయోగపట్టి ఉండొచ్చు? అక్కడ 2 బిడ్డలను కన్నాడు తెలుసా? వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు. పాపం ఎప్పుడైనా గుర్తొచ్చి ఉంటుందా పాపం? భార్య గుర్తురాదక్క. 2 రోజులు పక్కపోతే 3వ రోజు ఇంటికాడ పిల్లలు ఏం చేస్తారని మనకు గుర్తుంటుంది కదక్క. కానీ ఆయనకు అసలు గుర్తే రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక మనిషి మైండ్ పెట్టాడు దేవుడు దానికోసం. నా తపనంతా దానికోసం చేయాలి. తర్వాత బయటికి తీసుకొచ్చి కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు మోసే మామ తన భార్యను తన బిడ్డలను తీసుకొని వచ్చాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు మీ అందరితో బాగా గమనించి ఆలోచించిన కొన్ని విషయాల గురించి. మన నిమిత్తము కొంతమంది త్యాగాలు చేశారు, వారిని మర్చిపోవద్దు. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగానే వారిని మర్చిపోకూడదు. ఏముంది అనుకునేది కాదు. చూడండి మీకు అర్థం కావటానికి చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించను. పాతవి అంటే ఏంటి? పాతవి అంటే పనికిరానివి. పనికొచ్చే వాటిని పాత అంటక్క. ఎప్పుడన్నా అన్నారు పనికొచ్చే వాటిని పాత అని? పనికిరాని దాన్నే పాతదే అంటారు. అది మన జీవితంలో పనికిరాని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారనుకోండి, ఒకప్పుడు మన జీవితానికి, ఇప్పుడు మన జీవితాన్ని చూసుకుంటే అసలు నేనేనా అనిపిత్తది మీ అందరికి కూడా. అప్పుడు ఇలాగనే, ఇప్పుడు ఇలాగనే ఉన్నామని మనం అనుకున్నంత ఈజీగా ఉండదది. తెలియనిటువంటి ఒక అగాధంలో నుంచి బయటకొచ్చినట్టు అయిపోయింది ఆ జీవితం. పాతవి గతించెను, సమస్తము నూతనమైనది. ఇప్పుడు మోషేలో పాత తత్వం ఏంది? ఎన్నిసార్లు బతిమలాడుతున్నాడమ్మా? ఒకసారా? 2 సార్లా? ఎన్నిసార్లు బతిమిలాడాడు? ఇంతకుముందు బతిమిలాడాడు ఐగుప్తుని. రేయ్ కొట్టుకోవద్దురా అన్నాడా? ఏమన్నాడు? ఒక్క దెబ్బతో చంపేశాడు. మరి ఆడ కోపం ఏమైంది? అంతకుముందు కోపం ఉంది కదా, మరి ఇప్పుడు ఉండాలిగా ఆ కోపం. ఆ కోపంతో ఫరోని ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాడుగా. మరి ఏమైంది ఈ కోపం? దేవుణ్ణి దర్శించిన తర్వాత పాత జీవితం మొత్తం మారిపోవాలంతే. ఎవరిదైనా, నాదైనా, నీదైనా, ప్రతి ఒక్కరిది. మారకపోతే మనం ఎన్ని సంవత్సరాల కొరకు మన వల్ల ఊరికి ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదంటే, మన బ్రతుకు పాపానికి బానిసైపోయిన మన జీవితము మనుషులు వాడుకోవటానికి తప్పితే దేనికి పనికిరాదు మన బ్రతుకు. మగ్ధలేన మరియ అన్నది, అయ్యా నువ్వు నన్ను ఒక మాట అంటున్నావు, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ అంటుంది, పాపాత్మురాలైన స్త్రీతో అంటుంది. అమ్మా అన్నాడు. ఇంతవరకు నన్ను ఆ పిలుపుతో పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు లేరయ్యా నువ్వు తప్ప. నాకు ఒక పేరు పెట్టారు, ఆ పేరుతోనే పిలిచారు పాపాత్మురాలని. ఇప్పుడు మనం కూడా కొన్ని పేర్లు పెడతాం కొంతమందికి, ఆ పేరుతోనే పిలిచారు. ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత నా పేరు నాకు గుర్తొచ్చింది. నా పేరు నాకు గుర్తొచ్చింది. ఎందుకు? నీవు చేసే పనులలో నీ పేరు నువ్వే మర్చిపోయావు. లోకం నీకు ఒక పేరు పెట్టేసింది. ఆమేన్. పెట్టేసి ఉంటది. ఏం పేరు పెట్టేసి ఉంటది? ఇప్పుడు మీరు పెడుతుంటారుగా పేర్లు, అప్పుడప్పుడు పెడతారుగా పేర్లు. ఏం పేర్లు పెట్టారు తెలుసు కదమ్మా? పెడతారుగా పేర్లు, పెట్టుకోరా? తాగుబోతాడని, తిరుగుబోతాడని. ఎప్పుడైనా పేరుతో తాగుబోతాడు ఆడ చచ్చారా అంట. ఏంది రామా తాగుబోతాడు, పేరు లేదా? వాడికి పేరు లేదా? ఏమంటారు? వాడు గుట్కా గాడి ఆడున్నాడు అంటారు. వాడు అప్పసం అది వేసుకుంటారు కాబట్టి. వాడి పేరు మర్చిపోయినారు. తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారు? మధ్యలో ఈ పేరు ఆడ నుంచి వచ్చింది, ఇంకొక పేరు ఎందుకు వచ్చింది నీకు? నువ్వు పెట్టుకునే పేరు ఇది. నువ్వు చేసే పనుల వల్ల నీకు పెట్టారు ఆ పేరు, అంతే కదా? అప్పుడప్పుడు చాలా మంది కొన్ని పేర్లు పెట్టుంటారు పాపం. ఆ పేర్లు పోయి ఉంటాయి, ఎవరి పేరే పెట్టుకుంటాడు. నీకెందుకు ఆ పేరు? నీకెందుకు ఆ పేరు? నీకు అభిమానం ఉండొచ్చు, అభిమానము ఒక హద్దు ఉండాలి పెద్దానికి. అది విచ్చలవిడైపోయింది అనుకో, కుటుంబం బజారు పాలవుద్ది, జాగ్రత్త. అర్థమైందక్క? అభిమానం ఎంతవరకు ఉండాలి? కొద్ది వరకే. తర్వాత భార్య ఉండాలి, భర్త ఉండాలి, అన్న ఉండాలి, చెల్లెలు ఉండాలి, తమ్ముడు ఉండాలి, అక్క ఉండాలి. అభిమానం హద్దులు దాటితే ఇంట్లో వాళ్ళే కత్తులు తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది అక్క. ఈ కత్తి తీసుకొని వాడి మీదకి పోయేటప్పుడు లోపల ఎక్కడో ఒక చోట ఉంటది, నా తమ్ముడి మీదకి నేను పోతున్నా అంటే పక్కన, ఏయ్ వాడు మన పార్టీ జెండాను ఎరగొట్టారా పో అంటే రెచ్చగొట్టి మరీ చేసా మందు పోసి పంపిస్తున్నాడు వాడు. రేపు వాడు చస్తే నువ్వు తలకు పోసుకోవాలి. తెలుసా తెలియదురా? తెలుసు ఇడికి అసలు ఆ మాట అన్న. అసలు ఎంత పిచ్చిలోకి వెళ్ళిపోయింది ఈ లోకం, నాకు అర్థం కాలేదు. ఎంత అజ్ఞానంలోనికి వెళ్ళిపోయింది. ఆ రోషంతో నువ్వు చంపేసుకుంటే చచ్చేది కదా మీ బంధం, తెంచేసుకుంటే తెగేది కాదు ఈ బంధం. దేవుడిచ్చిన బంధము దేవుడు తీసుకుంటేనే పోయేది. నువ్వు వద్దనుకుంటే ఆగుద్దా? నేను అదే చెప్తాను ప్రపంచానికి. ఇప్పుడు నేను చాలా చోట్లకు సువార్తకి వెళ్తున్నా. నేను చెప్పే సువార్త మొత్తం ఇదే. మనల్ని పాడు చేయటానికి అపవాది వేసిన ఎరలని చెప్తున్నాను. ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఇదే అంటున్నాను. ఈలగ బట్టిన తెగులు వల్ల చూడండి అక్క, మనిషి చచ్చిపోయిండు. దేవా ఎందుకు పుట్టాడు, ఎందుకు చచ్చిపోయాడు ఏడుతూ పోవు. వాడు చచ్చిపోయిండని డ్యాన్సులు వేసుకుంటూ పార్టీ పాటలు పెట్టుకొని పోతాం. నీకు తెలివనలేదు. అసలు నేను మనం మనిషి అనాలా, లేకపోతే మళ్ళీ వీడు పొద్దుగూకులు ప్రార్థన పోయాడు, వాడి పేరు ఏంది ఇస్రాయేల్ ఉంటుంది, లేకపోతే వాడి పేరు యేసు అని ఉంటుంది, లేకపోతే వాడి పేరు నాలాగ ప్రకాశం. అసలు ఏ పిచ్చి పట్టింది ఇలా నాకు అర్థం కాలేదు. అభిమానము ఉండాలి, నేను వద్దానట్లేదు, ఎంతవరకు కొద్దిగా ఉండాలి. కానీ ఇది పబ్లిక్ అయిపోయింది అనుకో, భార్య భర్తకే విడాకులు వచ్చేస్తాయి. జాగ్రత్త దీనివల్ల.
లోకాన్ని చూసి నేర్చుకోవాలి మనం, ఇంకా దేవుని చూసి నేర్చుకోవాలి, లోకాన్ని కాదు. మోసే బయటికి తీసుకొచ్చేటప్పుడు అందరూ ఏ తాటి మీద ఉంటారమ్మా? ఒకే తాటి మీద ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మోసే బయటికి తీసుకొచ్చేటప్పుడు అందరూ ఏ తాటి మీద ఉన్నారు? ఒకే తాటి మీద బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐగుప్తులు యాడికి పోతున్నారు, మేము నీకు అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు. వద్దు, మాకు దేవుడు కావాలి. ఐగుప్తులు చాలా రెచ్చగొట్టుంటారు, మీకు అది ఇస్తామరా ఇది ఇస్తామరా అది ఇస్తాం. వద్దు, మీరు వద్దు, ఎందుకంటే మీ మీద ఉన్నది మేమే దోచుకొని పోతున్నాం, మమ్మల్ని వద్దంటానికి మీరు. పోయిన తర్వాత కూడా వదిలిపెట్టారా? మళ్ళా ఎంటబడ్డారు. నువ్వు మారావని చెప్పుకొని నిన్ను వదిలిపెట్టరు, మళ్ళా ఎంటబడి నీ చేత పాపం చేపిస్తారు. చేసిన తర్వాత మళ్ళా నీకు ఎంత బాధ అవుతుంది, ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఆ బాధలో నుంచి బయటికి తీసుకురావటానికి సేవకుడు పడే తపనే ఇక్కడ మనకు మోసే చరిత్ర. ఎన్ని వదిలిపెట్టాడు తెలుసా? కుటుంబాలను వదిలిపెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకన్నా ఈ రోజు ఇలా అంటున్నామంటే, నిజంగా మన దైవజనుడు ఆత్మీయుడు ఇశ్రాయేలు గారు గుర్తుండ్రు మీ అందరి కోరికన్నా. ఆమేన్. ఉదయాన్నే ఎన్ని గంటలకు వస్తాడమ్మా? ఎంతో దూరం నుంచి నా నుంచి వచ్చి మీ అందరికి ఇళ్ళ దగ్గరికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అక్క అక్క అని బతిమలాడుతూ మీ అందరికి వచ్చిన తర్వాత మీరు పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్కరికి కడుపు నిండా పెట్టారు మా అక్కోళ్ళు నాకు భోజనం. ఎంతమంది ఎన్నని ఉంటారు, వీడికే పని పట్టలేదు ఎలా చుట్టూ తిరుగుతున్నారు అని ఉంటారు. అన్నా కూడా అంటే నీ యొక్క అన్న వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి తెలియదు అలా అంటారా? ఎంత ప్రయాసపడి ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నాయకుడు మా నాయకుడు అని ఇంటి ముందు బొమ్మ పెట్టి ఇంట్లో ఫోటోలు తగిలించుకుంటారు తెలుసా? వాళ్ళ ఫోటోలు నీకేమొచ్చింది? ఎప్పుడన్నా నీ పేరు పెట్టి ఇంటికాడికి వచ్చిందా? నీ కోసం నువ్వు ఉన్న అవస్థలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి నీ సేవకుడు నీ కోసం ప్రయాసపడ్డాడు. నీకు బాగలేదంటే ఎక్కడి నుంచో వచ్చి రక్త సంబంధాలు కూడా దగ్గరకు రాలా, వచ్చి చూసి వచ్చాడు. నీకు తెలుసో తెలియదు. నువ్వు ఇబ్బందులు ఉన్నావంటే మొత్తం నాదేనని నీ దగ్గరకు వచ్చాడు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, మోషే బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే గురించి వాళ్ళు చాలా దిగులు పడ్డారు, మోషే గురించి వాళ్ళు చాలా బాధపడ్డారు మోషే చనిపోయిన తర్వాత. అయితే ఇక్కడ మనందరితో మాట్లాడుతున్నాడు. మోషే బయటికి తీసుకొచ్చిన ప్రజల్లో కొంతమంది చెడిపోయారు. మళ్ళా వాళ్ళ గురించి నేను మాట్లాడేటప్పుడు అవసరం లేదు. అయితే మోషే గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మోషే దేవుడు పిలిచినప్పుడు ఎన్ని వదిలిపెట్టాడు తెలుసా? ఈ రోజు నువ్వు ఏం వదిలిపెట్టావు దేవుడు పిలిచినప్పుడు? వదిలిపెట్టకుండా వస్తే ఏమవుతాక మళ్ళా పోయి తీసుకోవాలి కదా. అందుకే చూడండి, ఒక రాయబడింది, చదవమ్మ మాట. హెబ్రీ పత్రిక 11:24. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. అంటే పాపభోగం ఎన్ని రోజులు ఉంటుందని చెప్తున్నాడమ్మా? అల్పకాలం. అల్పం అంటే కొంచెమే, కొంచెం కాలమే. కొంచెం కాలం కోసం నీ జీవితాన్ని తగలబెట్టుకుంటావక్క? కొద్ది రోజులేగా, ఏదో ఒకటి తగిలింది అనుకో అవుట్, తర్వాత ఊరి చేస్తారు ఈ పనులన్నీ. కొంచెం కాలమే కదా. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, మీరు అంటుంటారు, ఎన్ని రోజులు రా ఇలా ఆటలు పోటలు అంటే? 4 రోజులే కదా. అంతేగా, 4 రోజులే కదా ఇలా భోగాలు గీగాలు, తర్వాత అంతా ఆడిపోవటమేగా. దేనికోసం ఇవన్నీ? ఎన్ని రోజులు తాగుతారు తాగితే? అన్ని అవయవాలు బాగున్న వరకు, తర్వాత ఏదో ఒకటి పోయిందానికి ఏమవుతుంది? ఆపాలి. ఆపకపోతే మంచాన పడాలి. ఇప్పుడు అంటావు, రే పొడుస్తానన్నాడు అంటాడు, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వని ఊరి నన్ను అడుగుతాడక్క? ఊరిని అడగాలి. వాడు వెనకున్నాడు చూడు, వాడిని రెచ్చగొట్టిన చూడు, వాడు వచ్చి నీళ్ళు ఎత్తడా? వాడు వచ్చేమన్నా కనీసం ఫోన్ పెడతాడా? కనీసం వాడు వచ్చేమన్నా మంచం మీద వాడు ఏరిగితే ఏమన్నా ఎత్తేస్తాడా? నీ భార్య ఎత్తేయాలి తెలుసా? నీ తల్లిదండ్రులు ఎత్తేయాలి తెలుసా? వాళ్ళే కదా చూడాల్సిందంతే కదా. వీళ్ళందరూ నవ్విపోయే వాళ్ళు తెలుసా? వాడు పొరిలాడితే కడిగేది వాడి తల్లి, వాడి తండ్రి, వాడి భార్య. ఈవిడు మళ్ళా అంటాడు నాకేమి, ఏమేమి అనుకుంటాడు ఈడు, అనుకో నాకేమనుకో. ఎందుకంటే చీకట్లో ఉన్నవాడికి ఏది తెలియదంట. ఒక మాటలో చెప్పాలంటే వాడికి ఏది తెలియదు అసలు. వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలుసా? అసలు ఈ తత్వం ఎందుకు వచ్చిందంటే, మింగేసింది.
కననై ఉన్న ఆ శిశువును కనగానే అది మింగవలనని వచ్చినట్టుగా ఈడు భూమి మీద పడగానే ఈడు పెరిగి పెద్దవాడవుతాడు. ఎంతవరకు కాపాడుకుంటారమ్మా మీరు? ఎన్ని రోజులు కాపాడతారు చెప్పమ్మా? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కంపలో పెట్టుకొని కోడి తన రెక్కల కింద కాపాడుకున్నట్టు కాపాడుకుంటే మంచి ప్రపంచంలో నువ్వు పంపిద్దామనుకుంటే ఎక్కడ మంచి ప్రపంచం ఉందమ్మా? ఇటు వల్ల చూస్తే చెడిపోయినోడే, ఇటు పళ్ళ చూస్తే చెడిపోయినోడే, ఇటు పక్క చూస్తే చెడిపోయినోడే, ఇటు పక్క చూస్తే చెడిపోయినోడే. ఈ ప్రపంచంలోనికి నా కొడుకును కానీ నా కుమార్తెను కానీ పంపిస్తే ఎక్కడ చెడనూగుతారని ఒక భయంతో ఉన్నారమ్మా ఈరోజు మనసులో. ఒకప్పుడు నువ్వు సంతోషంతో చూసుకున్న నీ కుమారుడు ఈరోజు నువ్వు చూస్తుంటే ఈడేనా అని ఆలోచించే స్థితికి వచ్చావంటే ఎట్లున్నదమ్మా నీ బతుకు? చెడిపోయాడు. ఏమైపోయిందంటే లోకము కాటేసి పెట్టేసింది అందరు. ఒక్కడైనా ఆ మంచాన పడ్డ రోజు వచ్చి ఒక్కడైనా ఒక పూట పోబెట్టాడా? వీళ్ళనే వాళ్ళు ఎవరైనా చెప్పండి. నీ ఇంట్లో బియ్యం లేకపోతే ఒక్కడైనా వచ్చి ఒక రోజు నీకు 100 రూపాయలు ఇచ్చి బియ్యం ఇచ్చాడా? మళ్ళా వీళ్ళ కోసం కోతలు కొడతావు, మిసాలు మెల్లేస్తావు, తొడలు కొడతావు, తెలివనే లేదు. ఈసారి అంట ఏంది నీకు ఈసారి నాకు అర్థం కాలేదు. నీ బతికే బతుకు అసలు నీటి మీద బుడకంటే ఈనమైన బతుకు నీ బతుకు. నీ ఒంటి మీద బట్టలు లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చూసి నవ్వాడే. నీ తల్లి గాని, నీ తండ్రి గాని, నీ భార్య ఎక్కడ నీ సిగ్గు బయట పడుతుందని వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు తెచ్చి కప్పేవాళ్ళు. అది తెలుసుకోరా బుద్ధి లేనోడు అంటుంది బైబిల్. అందరూ నవ్వేవాళ్ళే, ఏలం చేసుకొని ఫోటోలు పెట్టుకొని రీల్స్ చేసేవాళ్ళే. వీళ్ళు మాత్రమే కాపాడేవాళ్ళు. అది అర్థం కాదా? ఇక్కడ మోసేకి అర్థమైంది. తల్లి వద్దమ్మా, నా తల్లిదండ్రుల బాధ నేను చూడలేకపోతున్నాను, బయటికి తీసుకొచ్చుకోలేక వద్దు, నా వల్ల కాదు ఇంకా. అందుకేమన్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అని అనేదానికంటే ముందేమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటే మంచిది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పచ్చడి మెతుకులు తిన్నా వాళ్ళు నా సిగ్గు బానేరు అన్నారు. మీ దగ్గర బిర్యానీ తిన్నా పొయ్యేటప్పుడు నా గొడ్డలు ఎత్తుకొని పోయి నా ఫోటోలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెడతారు మీరు, అంతే కదమ్మా? అప్పుడు పెడతాంటారు కదా ఫోటోలు ఇన్స్టాగ్రామ్లలో, సెల్ ఫోన్లలో. నవ్వుకుంటున్నారు చూసి. నవ్వినోడే మళ్ళా నిన్నేమంటాడు? నువ్వే నా బలం అంటాడు. అసలు నీకు తెలివిందే? నిన్న నవ్విండు మళ్ళా నిన్ను బలం అంటున్నట్టు వాడుకుంటున్నారని తెలియదు. అపవాదిగాడు కూడా నిన్ను గాలం వేసి వాడి వలలో చేసుకొని ఏళన చేసి మళ్ళా వాడుకుంటున్నాడు. నిన్ను చూసి నవ్వుతుంటే అందరు నవ్వేవాళ్ళే, నిన్ను చూసి నవ్వుతుంటే ఏడిచే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు, కన్న తండ్రి అయిన దేవుడు. ఆమేన్. దేవుడు ఏడుస్తాడు, అయ్యో నా బిడ్డ నేను ఎలా చూడాలనుకున్నాను, ఏలని చేస్తున్నారు, రే తెలివనే తెచ్చుకుని ఇంకా మారు అంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులు అంటున్నారు, నీ కాళ్ళు పట్టుకుంటారా మారు అంటున్నాడు తల్లిదండ్రులు. వీడేమంటున్నారంటే కాళ్ళు పట్టుకుంటే కాళ్ళతో తంతున్నాడు. ఏంది నీ లెవెల్? కనీసం బాగా లేకపోతే 10 రూపాయలు పెట్టి మాత్ర తెచ్చుకొని, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 2 మాత్ర తెచ్చిత్రం. దే చెప్తున్నాడు, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే. అల్పకాలం ఇది, శాశ్వత కాలమా? అల్పకాలం. ఏమైనా రాయబడింది అక్కడ హబక్కూకు గ్రంథము, వాడు వలవేసి, చదవండి ఆ సందర్భం ఒక్కసారి. ఆ సందర్భం కావాలి ఇప్పుడు తొందరగా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. చదవండి. అక్కడ ఒక సందర్భం ఉంటుంది, అక్కడ అది కావాలి ఇప్పుడు అవసరం. చదవండి, కిందికి చదువుకోండి. మాటేనండి అమ్మ. బాగానండి. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నారు. ఎక్కడ కూర్చుకున్నాడంట? వల. ఇప్పుడు వలలో ఈయనేసాడు, వాడు చుట్టూ వీళ్ళు ఈలలేసి కాకలేస్తున్నారంట. వాడికి ఆడ మధ్యలో ఉన్నోడికి ఇక్కడ కోపం వస్తుందా? అతను చెప్పుక వచ్చేదమ్మా. నీళ్ళు దేపోరంటే చ నీతో వాడైపోయింది ఇంట్లో, ఏంది తలకాయ నొప్పి? నీళ్ళు తెమ్మన్నందుకే వాడిని చుట్టూ ఎగురుతున్నాడు, సిగ్గన లేదు నీకు? అదే రాయబడి ఇక్కడ, వారిని వలలో వేసి చుట్టూ ఏం చేస్తున్నాడట?
సంతోషించి గంతులేస్తున్నాడు, నీ మీద వస్త్రాలు తీసేసి ఎగిరి కేకలేస్తున్నాడు వాడు. అక్కడ కోపం రావచ్చుగా, అక్కడ రెచ్చగొట్టుకోవచ్చుగా, అక్కడ రావాలిగా సిగ్గు. మరి ఇక్కడ ఇంట్లో ఒక పని చెబితే చా వీళ్ళ మీద కోపడుతున్నావేంది నాకు అర్థం కాలేదు. అక్కడ వాళ్ళు చూసి నవ్వుతున్నారు తెలుసు. అప్పుడప్పుడు కొంతమంది ఏదేదో చేస్తుంటారు, వీళ్ళని చూసి చుట్టుపక్కల నవ్వుతుంటే ఏడున్న తన్న తండ్రి ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు వీళ్ళని చూసి. నా కుమారుని ఎంత అవలేలని చేస్తున్నారు. రే ఇప్పుడైనా తెలుసుకోరా బుద్ధి లేనివాడా, మారురా నువ్వు మారురా అని ఏడుస్తున్నాడు ఆయన. ఇక్కడ తల్లిదండ్రులు ఏడుతున్నారు వాడి గురించి. ఎందుకురా నీకు ఈ పరిస్థితి, అసలు నిన్ను ఇలా ఉంచాలనుకుంటే అసలు నాకు పుట్టకపోతే బాగుండు అనుకుంటారని ఏడుతున్నారు. ఈడు మాత్రము అబ్బా నవ్వుకుంటున్నాడు. నిన్ను చూసి ఏరే వాళ్ళు నవ్వుతున్నారు, నీకు అర్థం కాల. నవ్వులు పాలైంది నీ జీవితం అనుకుంటున్నావు. నీకు ఇన్ని రోజులు మీ అమ్మ మీ నాన్న నిన్ను కన్న తండ్రి కష్టపడి నీ ఇంటి పేరు బాగా పెట్టాడు. ఈ రోజు నువ్వు వచ్చి పాడు చేసి పెట్టావురా కుటుంబాన్ని, పరువు. ఆ బాధ ఊరి తీరుతారు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు అంటారు, ఏమంటారు తెలుసు, మా పరువు తీసి పెట్టారా పెట్ట, అసలు నాకు మగపిల్లలు పుట్టకపోతే బాగుండు అనుకుంటాను అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలు పిల్లలు పుట్టకపోతే నాకు బాగుండు అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఒకప్పుడు మా ఇంటికాడికి వచ్చి అడిగిన వాళ్ళేను, ఇప్పుడు నా కొడుకులు వాళ్ళ కాడికి పోయి అడుగుతుంటే నాకు సిగ్గేస్తుందని చెప్తున్నారు కొంతమంది. దేని కారణము, కారణం దేనికి, దేని వల్ల అక్క, దేని వల్ల చెప్పండి, దేనికోసం, దేనికోసమ్మా? తప్పేముంది, నిజం చెప్పండి, మీకు తెలియదా? పేపాల కోసమే కదా, దేనికోసం, దేనికోసమే కదక్క. అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒక 100 రూపాయలు ఇవ్వకంటాడు, దేనికి రంటే 100 రూపాయలు, ఒక 10 ఇవ్వ, 10 కూడా అడుక్కుంటున్నావా, దేనికోసం రా? నీకు అర్థం కాలా? వాడు వల వేసి ఏం చేశాడు, ఆ వలలో వేసాడు నేను. ఇప్పుడు వలను కట్ చేయాలంటే సింహం రావాలా, చిన్న చిట్టెలికేం చాలు. సింహమైనా వలలో పడుద్ది, దాన్ని కట్ చేయాలంటే చిట్టెలికైనా చాలు. ఆ చిట్టెలికలాగా వచ్చింది చిన్న అవకాశమే దేవుడు. ఆమేన్. చిన్న అవకాశం వచ్చినట్టు ఎప్పుడో ఒకసారి నువ్వు మారటానికి, అది పట్టుకున్నాడు గొప్పోడు. ఎందుకు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. నాకెందుకు లేని దారి, నాకు అవసరం లేదు, లోపల ఎప్పుడు బయటికి రావాలి. ఆ దారి దొరికింది ఇశ్రాయేలీయులకు. చెంగున వచ్చారు, అందరూ వచ్చారు, బయటకు రాని మిగిలారా? నీకు దేవుడు దారి చూపెట్టాడు, నువ్వు బయటకు వచ్చావు. ఈరోజు వీళ్ళందరికీ దారి చూపెడుతున్నావు. వాళ్ళు వస్తున్నారా? వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలంటే దారి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంటే నువ్వు అన్నావు, ఎవరి నాశనానికి వారే ఉత్తరవాదులు, నాదేమి లేదు. ఎంత బాధ చూడండి. తప్పుడు మార్గం గురించి నేను మాట్లాడట్లేదు. తప్పుడు మార్గం అందరం పోయి వచ్చిన వాళ్ళం. నేను చెప్తున్నాను, ఇక్కడ నేనున్నాను, నేను కూడా చెప్తాను, నేను కూడా పోయి వచ్చి, నేను కాదనట్లేదు, పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. అందరం తప్పుడు మార్గం పోయి వచ్చాం. మార్గంలో నుంచి బయటకు వచ్చినోడు ధన్యుడమ్మ. ఈరోజు నీ దగ్గరికి వచ్చి, ఉదాహరణకు నా దగ్గరికి వచ్చి ఏమంటారు, అన్న అమ్మ, అంతకంటే ఏమైనా ఎక్కువ పిలుస్తారు నిన్ను. అసలు నీతో క్రిస్టియాలకు జోకులే నేస్తారు ఎవరైనా. ఇంతకుముందు కొన్ని జోకులు వేసి ఉంటారు తెలుసా, మనం కూడా వేయాలన్నమాట. ఇప్పుడు నీతో ఎవరైనా వేయాలని వేస్తారా? అసలు నీ గురించి అట్లా మాట, అమ్మో వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు కరెక్ట్, వాళ్ళతో వద్దు మనకు జోకులు. అసలు నిన్ను చూస్తేనే భయపడతారు, అంటే నువ్వు అంత పర్ఫెక్ట్ అయిపోయినావు ఇప్పుడు, అంతే. ఎందుకంటే వాళ్ళలో నుంచి బయటకు వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళలో నుంచి. వాళ్ళంతా చిట్టీలకు పోయి ఏం చేసింది, కట్ చేసినట్టుగా మన కోసం వచ్చిన దేవుని సేవకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ సాతాను బంధాలను ఏం చేశాడు, తెంపేశాడు. నిన్న సాతాను బంధాలు లేవు నువ్వు, ఇంకా వాటితో పోవు నువ్వు. ఎక్కడున్నా కూడా పొద్దున్న మీరు చూడండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ కదా, ఆదివారం పొద్దున్న మీకు వద్దన్నా కూడా మెలకు వచ్చేస్తుంది. ఈరోజు ప్రార్థన పోవాలి, ఎంత టెన్షన్ అయిపోతుంది. ఇదివరకు ఏముందంటే ఈరోజు పనికి పోయేది లేదా, కొద్దిడి పండుకున్నాంలే. కొంతమంది ఉంటారు, చాలా మంది ప్రార్థనకు పోయే ఉంటారు, 12 దాకా లేరు. నేను ప్రార్థన బాగుంటే అట్టా ఈరోజు సెలవే కదా, ఏం సెలవు నీకు? ఆలోచించండి. నీలో ఒక తపన, ఎవరైతే బంధకంలో నుంచి బయటకు వచ్చాడో వాడు టెన్షన్ పడతాడు, తొందరగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ చెడగొట్టే మాటలు చెప్తుంటే రావద్దు. నేను కూడా చెప్తున్నా నేను ఇదంతా వదిలేసి, నేనేదో సాక్ష్యం కాదు, ఇదంతా వదిలేసి నేను చెడగొట్టే మాట అయితే ఇక్కడికి రాను అనేది మంచిది కాబట్టి అన్ని వదిలేసి వచ్చాను. మోసే చెడిపోయేదైతే వచ్చేవాడు ఆడికి, అన్ని వదిలేశాడు దేనికి? ఇది మంచిది. అలాగే మన దేవజనుడు ఇశ్రాయేలు గారు కూడా ఇది చెడిపోయే మార్గం అయితే అన్ని వదిలేసి వచ్చాడా?
ఆయన జీవిత చరిత్ర నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది, నువ్వు నిజంగా అంత చేసావు బ్రదర్ అంటే, అంత పనికి మాలిన పనులు చేశాను. దేవుడి దయ వల్ల ఆ జబ్బు వచ్చిన తర్వాత నేను ఇట్లా బాగుపడ్డాను. ఇప్పుడు నన్ను చూసి అందరూ ఏమంటున్నారంటే, అన్నా బాగున్నావు అంటున్నారు. ఇంతకుముందు అంటే వేరే వేరే విధంగానే వాళ్ళు. అన్నా అనగా నాకు అసలు 4 రోజులు ఈ బతుకు చాలనిపించింది అంటున్నారు. అప్పుడప్పుడు నాతో చెప్తాడు. ఎక్కువ నాతోనే షేర్ చేసుకుంటారు. తిరిగారు, తెలుసు కదా. ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా మనం ఉన్న బంధకాల నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ రావాలని మన తపన. చిన్న చిన్న వాటి కోసం చూడండి, కొన్ని ప్రాంతాలకు పోండక్క, ప్రార్థనల ఊర్లో అవన్నీ కూడా ప్రార్థనలే, కానీ కొన్ని విషయాల దగ్గర కొట్టుకుంటారు. 2-3 చర్చిలు అంటారు. ఎందుకు తెలుసా? ఈ పార్టీకి ఒక చర్చి, ఆ పార్టీకి ఒక చర్చి, పార్టీకి చర్చి. మళ్ళీ చూస్తారుగా మన ప్రాంతంలో చూస్తారుగా, ఇటు వాళ్ళు అక్కడేమో ఎర్ర నక్షత్రం కడితే, ఇటు వాళ్ళు అక్కడేమో బొలుగు నక్షత్రం కడతారు. ఎందుకురా మీకు తెలియని లేదు? అసలు ఇప్పుడు ఏళ్ళని చూసి ఎవరన్నా మారుతారు? నాకు అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, రోజు ప్రార్థన పని. నేను చెప్తాను సత్యదా పని అంతే. ఇలాగ తోలు తెచ్చి ఎంత ఉతికినా నడిపోయినా తెలిపాము మారుద్దే. ఇలా బతుకులు ఇంతే. వాళ్ళు మారాలంటే ముందు ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ జీవితాలు మారాలంటే ఆలోచించాలి. అందుకే నిజంగా చెప్తాను, ఈరోజు బైబిల్ గ్రంథం ఒక మాట మీకు అర్థం కావటని చెప్తున్నాను. మత్తయి సువార్త 5:12 వచ్చిన ఒకసారి చదవండి. 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమైపోయింది. మోషే సంతోషిస్తున్నాడా? ఇప్పుడు బాధపడుతున్నాడా? ఏ విషయాలలో సంతోషిస్తున్నాడు మోషే? ఆమేన్. మనవాళ్ళు అంటారు చాలా మంది, మీకెందుకు ఇంత కర్మ నిద్ర మానుకొని మరీ ప్రార్థన చేయటం అంటే, మనకు సంతోషంగా ఉంది, వాళ్ళ కర్మ అనిపిస్తుంది. అంతే కదక్క. మనకు సంతోషంగా ఉంది నిద్ర మానుకొని, అబ్బా రోజు ప్రార్థన పోతే బాగుండేది మనకు అనిపిస్తుంది. వారికి అనిపిస్తుందా? ఎందుకంటే మన ఫలము అక్కడ అధికమవుతుంది. మోసే ఎందుకన్నాడంటే, ఈ అల్పకాల పాప భోగం మనకొద్దు. అల్పకాలం ఇది 4 రోజులే. దీనివల్ల డేంజరే. చూడండి, తిమోతి రాసిన రెండో పత్రిక 1:8 కూడా చదువు ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:8. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడయుండుము. సువార్తలో శ్రమ వచ్చినా ఏమి ఇబ్బంది పడద్దు అంటున్నాడు. ఎందుకంటే దీంట్లో ఏం శ్రమ అవుతుంది? తాగటం వల్ల ఎవరన్నా నన్ను కొడతారక్క? తిరగటం వల్ల నన్ను కొట్టారు ఈ పనులు? వ్యభిచారం చేయటం వల్ల నన్ను కొట్టారా? దొంగతనం చేయటం వల్ల కొట్టారా? మంచి పనులు చేయటం వల్ల కొట్టారు కాబట్టి మంచిదే. చెడు పనులు చేస్తే కొడితే అది ఇబ్బంది. మంచి పనులు చేస్తే కొడితే ఇబ్బంది ఏముందక్క? నేను మంచి పనులు పోతున్నాను, నన్ను తిడుతున్నారు, తిట్టని, తప్పేమని ఉందా? ఎందుకు అట్లా తిడుతున్నావంటే, వాడు రోజు ప్రార్థన పోతున్నాడంటే, ప్రార్థన పోతే నేను తప్పు చేసిందా? ప్రార్థన పోవటం వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టినారు నన్ను? ప్రార్థన పోవటం వల్ల ఏమన్నా వ్యభిచారం లాగా, దొంగతనాలు లాగా చేసి ఊరి మీద ఏమైనా తిరుగుతున్నాను? ప్రార్థన పోవటం వల్ల ఏమన్నా ఇంటి పరువు ఏమన్నా బజారు పలికిచ్చిందా? లేదే. నేను మంచిగా నడుస్తున్నాను. మరి అందరికి నచ్చలేదంటే వాళ్ళు కరెక్ట్గా లేరేమో, నాకు తెలియదుగా. నేను కరెక్ట్ లేకపోతే నన్ను అడుగు, నా వల్ల ఏదన్నా ఇబ్బంది అయితే అడుగు, చెప్తున్నా. ఇబ్బంది ఏమి లేదు. మరి నీకెందుకంటే, నువ్వు పోతుంటే నాకు తలనొప్పి లేస్తున్నాను. ఎందుకు తలనొప్పి నీకు? దేవుని పని అక్కడ జరుగుతుంటే జాగ్రత్త. అందుకే మీ అందరికీ ఈరోజు చెప్తాను, ఏమన్నాడు? సువార్త పనిలో శ్రమానుభవిషంలో పాలివాడై ఉండము. సువార్త పనిలో శ్రమ అనిపించినా తప్పులేదు. స్వార్థ పనిలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా తప్పులేదు. ఆకలి తప్పులు వచ్చినా తప్పులేదు. అప్పుడప్పుడు సమస్యలు వచ్చినా తప్పులేదు. సువార్త పనిలో, సువార్త విషయంలో మనము ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడైతే మనకు చెప్పేది. కాలం చూడక మనకు పేతురు రాసిన పత్రిక 1 2 పత్రిక 1:6. పేతురు రాసిన 2 పత్రిక 1:6. 1:6. మొదటి పేతురు అనుకుంటా, చూడండి 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఏమొచ్చింది మీకు ఇప్పుడు? దీన్ని బట్టి మీకు ఏమొచ్చింది? దీనివల్ల మీకు ఆనందం పడుతుంది. దానివల్ల వాళ్ళకి ఆనందం అవుతుంది. ఈరోజు ఆనందం ఉంటుంది, తర్వాత ఇంట్లో గొడవలు అవుతాయి. దీనివల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న శ్రమలు వస్తాయి అంటాం. అవసరం వచ్చినప్పుడు నానా విధమైన శోధనల చేత
ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం వస్తుంది అంటే ఏడిపిస్తారు, కొద్ది కాలం ఆడుద్దా. తప్పు చేసినందుకు పనికి మాలినోడు ఏం బతుకు నీది అన్నందుకు నేను ఏడిస్తే సిగ్గుపడాలి. నేను మంచి పని చేసినప్పుడు ఒకళ్ళంటే నేను ఎందుకు పడాల్సిన పని లేదు. దుఃఖం వస్తే రాని, కొన్ని రోజులు దుఃఖాలు వస్తుంటాయి, వస్తే రాని. దేన్ని బట్టి చెడిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు నేనేమన్నా ఇలా చేయటం వల్ల నేనేమన్నా అప్పు చేసి అందరిని ఏమన్నా నా ఇంటిని ఏమన్నా తాకడి పెట్టినా, నా బతుకు నేనే బతుకుతున్నాగా. అర్థమైందక్క? ఏది ఎక్కడ కొడక నేను నా యొక్క జీవితంలో ఏదేదో తెచ్చి అన్నిటికీ అందకే చేయలేదుగా. జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉదాత్తంగా బతుకుతున్నాను. కానీ మనం ఎందుకు దుఃఖపడాలి నాకు అర్థం కాలేదు. మా అబ్బోడు వచ్చి నా ఇంటి ముందు కూర్చొని రే కడతావా లేకపోతే నెట్టేయమంటావా అని అనలేదుగా. ఏదో ఒకటి చెప్పుకుంటున్నాగా మోసం చేయకుండా. ఏదో నా దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప చేసి ఉంటానేమో కడతానని చెప్తున్నాము. నిజాయితీ ఉంది, నీతి ఉంది తింటాం. ఎవరు మనల్ని అంటారు? కానీ తప్పు చేసినోడు ఏం చేశాడు? ఏం చేసినమ్మా? పారిపోయాడు. తప్పు చేసినోడు పారిపోతాడు. అప్పుడప్పుడు మీరు అంటారు యాడిపోయిన ఉంటే ఇంట్లో వచ్చి గోలేంది, నువ్వు అడగటం కూడా గోలే, అడగకూడదు. ఇంకా నువ్వు ఇప్పుడు ఉన్నావు అనుకో, నువ్వు వచ్చాను యాడిపోయిన ప్రార్థన పోయొచ్చిన, గోలేం లేదుగా, ప్రార్థన పోయొచ్చిన అన్నావు, చెబుతున్నావు. నువ్వు కూడా చెప్పొచ్చుగా అడిగిపోయిన నన్ను అడిగింది అమ్మాయి వచ్చి అడిగిపోయిన ఉంటే చెప్పాలి. ఎందుకు చెప్పను? కరెక్ట్ అయితే చెప్తా కదా. కరెక్ట్గా పనికి పోయొచ్చు నేను ఇప్పుడే పొలానికి పోయొచ్చు చెప్తా కదా. అన్ని విషయాలు అట్నే చెప్పాలిగా. ఇప్పుడు అలా వేష కొంపడికి పోయొచ్చు చెబుతాడా? తప్పు చేసినప్పుడు చెప్పలేడు, పారిపోతాడు. అలాగని ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు మంచి పనులు చేసినప్పుడు భయపడొద్దు అంట. అదే కదా ప్రార్థన క్రమం ఏమంటాడు? ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఎందుకు వద్దంటారు నాకు అర్థం కాలేదు. కొంతమంది ఎందుకు వద్దంటారు, నేను తప్పు చేస్తున్నావు, మరి ఎందుకు నువ్వు రావటం నాకు అర్థం కాలేదు. ఎందుకు రాలేకపోతారు చాలా మంది? అమ్మోళ్ళు వద్దన్నారు, నాన్నోళ్ళు వద్దన్నారు, పిల్లలు వద్దన్నారు, భర్తలు వద్దన్నారు. తప్పేం చేయట్లేదు. కానీ తప్పు దగ్గరికి అయితే కరెక్ట్ కాదని చెప్పి వదిలేస్తే నేను కాదనట్లేదు. తప్పేం కదా, ఇది కరెక్టే కదా. ఈ ప్రార్థన పోవటం వల్లే నా జీవితం బాగుపడింది, మా కుటుంబం బాగుపడింది, మీరు కూడా ఇలా సుఖ సంతోషం నేను ప్రార్థన వల్లేను, మీరు చెప్పినా నేను ఆగను, నేను పోవాలని ఎప్పుడన్నా అన్నవా? అనలేం. ఎందుకంటే ముందు మనం కరెక్ట్గా మారలా. అదే నేను చెప్పాల్సింది ఈరోజు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగ ఆసక్తులై వధ దినమునందు, ఏ దినమంట? వధ అంటే తెలుసక్క? వధించడం అంటారు చూడండి. బలి దినానికి ఏమైందంట? హృదయాలను పోషించుకున్నారు. శరీరాన్ని కాదు పోషించుకుంది, హృదయాన్ని ఎట్ట పోషించుకున్నారు? పోషించుకోవడం అంటే హృదయానికి ఏం చెప్తున్నాడు? చెడ్డ మాటలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలతో హృదయం సంతోషపరుచుకుంటూ, అమ్మయ్య నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, ఏం అంత మంచి పని చేసినవా, అంత మంచి పని చేసినావు, చచ్చిపోయినా పర్లేదు అంట, అయితే సాగు చూద్దాం. అంత లేదు. చెడ్డ పనుల వల్ల నీ హృదయాన్ని పోషించుకొని వధ దినాన నరకయాతనకు రెడీ అయిపోయినావు. బుధవారం రాత్రి కదా అమ్మాయి అంటుంది కదండి, రెస్ట్ తీసుకుంటావు. ఏడా ఈ పనులన్నీ చేసి రెస్ట్ తీసుకుంటుందాక? నరకంలో రెస్ట్ ఉంటుందా? మన అన్న కదా, ధనవంతుడు అన్న కదా, వీళ్ళందరికి అన్న కదా, ఏం చేశాడు? అడిగి పోయి కేకలేస్తున్నాడు, అయ్యో అమ్మో ఏడ అరిసిండుగా. ఆడ కూడా అరవాలి కదా గట్టి గట్టిగా. ఒక్క సుక్క నీళ్ళ పట్టుకేయమంటే మద్యపానం పోయమంటారు అడుగుతుంటారు. వద్దో నీళ్లు కావాలి, ఆడున్నాయి లేవు నీకు. అప్పుడప్పుడు చూడండి తాగినోడు గొంతుండిపోయి అంటుంటాడు. దానికి 500 పెట్టి తాగొచ్చినోడు ₹2 పెట్టి నీళ్ళ బాట తెచ్చుకోవచ్చుగా. దీన్ని పోయటానికి కూడా నువ్వు కావాలి తెలుసా, నీళ్లు పోయటానికి కూడా సచ్చేవాడికి. నీళ్లు పోయకపోయినా వాడి టెన్షన్, వాడేం పెద్ద ఉద్యోగం చేసి వచ్చి చెమట గారిపోయిండు కాబట్టి వాడికి నీళ్ళు ఇవ్వకపోతే తప్ప, వాడు ఏం చేసి వచ్చింది వాడికి నీళ్ళు ఇవ్వాలి. చూడండి ఎంత బాగుందో. వధ దినమునకు మీ హృదయములను పోషించుకునేరు కనుక ఆ వధ దినమందు మిమ్మల్ని కాల్చుకోవటానికి మీరు రెడీగా ఉండండి. అందుకని మోషే అన్నాడు, అల్పకాల పాపభోగం అనుభవిస్తే రేపు అగ్నిలో కాలటం కంటే యేసు ప్రభు క్రీస్తు నిమిత్తము శ్రమల పాలైతే ఈ ప్రజలతో ఉంటే తీరని నిత్య జీవములో జీవిస్తాను, విశ్వాసమును బట్టి నేను ఇదన్నీ వదిలేశానని చెప్పాడు. ఈ రోజు మనం ఎవరైనా అడిగితే ఎందుకు వదిలేశారు ఇవన్నీ అంటే, నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి వదిలేశానని చెప్తాం.
ఒక సేవకుడైన నన్ను అడిగితే దేవుడిని నమ్మాను అంటాడు. ఒక సేవకుడైన దైవజనుడు ఇశ్రాయేలు గారు ఈ లోకయాత్ర ముగించినా ఆయన జీవితం కడతెరిచిపోయినా ఆయన అడిగితే ఎందుకు ఈ కష్టాలంటే పరలోకంలో జీవించటానికి. మోషే కూడా అదే చెప్పాడు, పరలోకంలో ఉండటానికి. ఎవరు అడిగినా చెప్పండి పరలోకం నువ్వు చూసావంటే నేను నమ్మాను. మన నమ్మకం అంతే. నువ్వు ఎలాగ నరకం లేదని నమ్మావో నేను పరలోకం ఉందని నమ్మాను. రేపు చచ్చిపోయిన తర్వాత ఎదుగుతుందో చూద్దాం. ఇప్పుడు మంచిగా బతకటం వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉంది, ఒకవేళ పరలోకం నరకం లేదు, నీకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేయరెట్ట ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాడు పడాల్సింది తప్పదు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, పడిపోయిన మనల్ని లేవనెత్తటానికి దేవుడు కొంతమందిని పంపించాడు. ఆ పంపించిన వాళ్ళని ఇప్పుడు నువ్వు ఉన్నావా లేవా? నువ్వు లేచావు, లేచి నువ్వు కూడా ఏం కావాలి? కొంతమందిని లేపాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో ఈ శ్వాసములో జీవిస్తూ అనేకులను పాపంలో నుంచి బయటకు తీసుకురమ్మని చెప్తున్నాడు. ఓకే, అందరం తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన లేకపోతాం, అందరూ ప్రార్థన చేయండి.